पार्वतीपतये हर हर महादेव। श्रीगुरुभ्यो नमः। లోకంలో అజ్ఞానము అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి స్థూలాజ్ఞానం, రెండు మూలాజ్ఞానం. స్థూలాజ్ఞానం అంటే చిన్న చిన్న అజ్ఞానాలు. అయ్యా నాకు ఈ అక్షరం తెలియదు, ఈ పదానికి అర్థం తెలియదు, ఈ వస్తువు ఏమిటో తెలియదు, దీని యూస్ ఏమిటో తెలియదు, ఇలా చాలా మనకి తెలియదు అనేవి కొన్ని కోట్లు ఉన్నాయి. ఇవన్నీ స్థూలాజ్ఞానాలు. స్థూలం అంటే చాలా చిన్నది అని. ఈ స్థూలాజ్ఞానాలు పోగొట్టేందుకు అనేక మంది ఆయా విషయం తెలిసిన వాళ్ళు మనకు వచ్చి చెప్తారు. దాంతో ఆ అజ్ఞానం మనకి పోతుంది. కానీ జీవుణ్ణి పట్టి వేధించుకు తినేటువంటిది, జీవుడు సుఖాత్మకుడైనప్పటికీ, సుఖస్వరూపుడైనప్పటికీ వాడు నిరంతరం దుఃఖిగా ఉండడానికి కారణమైనది మూలాజ్ఞానం. మూలాజ్ఞానం అంటే ఏమిటి? మూలమైన విషయం. ప్రపంచానికి మూలం ఏంటి? ప్రపంచానికి మూలం బ్రహ్మ, ఆత్మ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి మూలం ఆత్మ. ఈ ఆత్మని గురించి మనకి సరిగ్గా తెలియకపోవడం అనే అజ్ఞానం ఉందే, దీనికి మూలాజ్ఞానము అని అంటారు. బ్రహ్మను గురించి సరిగ్గా తెలియకపోవడం. ఏదో మనం తెలుసు, మనం ఏదో అనుకుంటున్నాం బ్రహ్మ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఏదేదో మనం మనస్సులో కల్పన చేసుకుంటున్నాం, ఏదో కొన్ని విన్నాం, కొన్ని మనమే యాడ్ చేసుకున్నాం. మొత్తం ఎలా చేసుకునైనా బ్రహ్మకు ఒక ఆకారం మన మనస్సులో పెట్టుకున్నాం. కానీ అది నిజమైంది కాదు. ఇప్పుడు బ్రహ్మ సరిగ్గా తెలియకపోవడం వలన మనకి ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే ఒక వస్తువు స్పష్టంగా తెలియదో అది ఏం చేస్తుంది, ఆ వస్తువుని తాత్వికంగా మనకి తెలియనివ్వదు. ఆ అజ్ఞానం అనేది దాన్ని కప్పేస్తుంది, తాత్వికంగా తెలియనివ్వదు. తాత్వికంగా తెలుసుకున్నట్లయితే మొట్టమొదటి అజ్ఞానం పోయి దాని తర్వాత తత్వజ్ఞానం ఏర్పడుతుంది. ఆ అజ్ఞానాన్ని దూరం చేస్తే కానీ తత్వజ్ఞానం ఏర్పడదు. ఈ తత్వజ్ఞానం పుడుతూనే అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఇప్పుడు మనకి స్థూలాజ్ఞానాలు ప్రధాన విషయం కాదు, మూలాజ్ఞానం ప్రధాన విషయం. ఈ అజ్ఞానం అనేది రెండు శక్తులు కలిగి ఉన్నది. దానిలో ఒక శక్తి వస్తువుని కనిపించకుండా మూసేయడము అనేది ఒకటి. అక్కడ ఉన్నది ఒకటైనట్లయితే మరొకటిగా చూపించడం అనేది రెండు. ఈ మూసే శక్తిని, వస్తువుని కనిపించకుండా ఏదైతే కప్పేస్తున్నదో ఆ శక్తిని ఆవరణ శక్తి అని అంటారు. ఏ శక్తి అక్కడ ఉన్న వస్తువుని మరో రకంగా తెలుపుడు చేస్తున్నదో దానిని విక్షేప శక్తి అంటారు. ఈ రెంటి వలన జీవుడు దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు ఈ ఒకే ఒక శుద్ధమైన ఆత్మ బ్రహ్మ అనే వస్తువు అనేకంగా కనిపిస్తున్నది మనకి. దానిలో ఇది చాలా ఇష్టము, అది అయిష్టము ఇత్యాదుల వలన అయిష్టమైన దాని నుంచి దూరంగా ఎలా వెళ్ళాలి, ఇష్టమైన దాన్ని ఎలా పొందాలి. ఇవాళ భయంకరమైనటువంటి వేడిగా మనకి గాలులు వీస్తూ ఉంటే ఇది మనకి ఇవాళ సహ్యం కాదు, సహించలేము, ఇది మనకి ఇష్టం కాదు.
దీన్ని దూరంగా పడేయాలి, చల్లటి గాలి మనకి రావాలి అంటే ఏం చేయాలి? దానికోసం ఎంతో కష్టపడతాడు, ఎంతో కష్టపడి ఏదో చేస్తాడు. అలాగే బాగా చల్లగా ఉన్న సమయంలో ప్రతి చోట అతి చల్లగాలు వీస్తూ ఉంటే ఆ చల్లదనాన్ని తట్టుకోలేక అప్పుడు వేడిగాలు వస్తే బాగా ఉందనుకుంటాడు, అప్పుడు రావడానికి మళ్ళా కష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నది నిర్వికారమైన నిర్వికల్పమైన ఆత్మవస్తువు ఒకటే, కానీ విక్షేప శక్తి దాన్ని అనేకంగా చూపిస్తూ ఉంటే ఒకటి చాలా ఇష్టము, ఒకటి చాలా అయిష్టము, ఒకటి ఉదాసీనము, ఈ రకంగా అనేక విధములుగా ఉండడంలో జీవుడు కష్టపడి తనకు ఇష్టమైన దాన్ని సంపాదించుకోవడానికి సమయం అంతా వెచ్చిస్తున్నాడు. నిజంగా ఇష్టమైన వస్తువు అనేది కేవలం అజ్ఞానం చూపిస్తోంది, కానీ అది లేనే లేదు. అయిష్టమైన వస్తువు కూడా చూపిస్తోంది, కానీ అది లేనే లేదు. దేన్ని గురించి నువ్వు భయపడుతున్నావు, దేన్ని గురించి అయిష్టపడుతున్నావు, దేన్ని అసహ్యపడుతున్నావు అంటే వీడు సరిగ్గా చెప్పలేడు. దేనిని ఇష్టపడుతున్నావు, దేనిని చాలా ప్రేమిస్తున్నావు అంటే సరిగ్గా చెప్పలేడు. ఎందువలంటే ఇదంతా అజ్ఞాన విలాసము అని అంటారు. అవిద్యా విలాసం. యద విద్యా విలాసేన భూత భౌతిక సృష్టయ. ఇదంతా అవిద్యా విలాసం నాయన అని చెప్తారు. ఇప్పుడు మనకి విక్షేపాన్ని పోగొట్టు అని ప్రార్థించుకుంటే అది పెద్ద ప్రయోజనకరమైంది కాదు. ఎందువల్లంటే ఈ విక్షేపాన్ని పోగొడితే ఇంకో విక్షేపం వస్తుంది. విక్షేపములకు మూలమైనటువంటి ఆవరణం పోవాలి. ఆవరణం ఉంటే కదా విక్షేపం. ఆవరణం పోవాలి అని అంటే దానికి మనం ఏం చేయాలి? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాన్ తరంతితే. ఇది కప్పబడి ఉన్నది అనే విషయాన్ని భగవద్గీత అజ్ఞానే నావృతము జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. జ్ఞానం అనే శబ్దానికి అర్థం ఆత్మ అనే అర్థం. జ్ఞానం అంటే ఇది ఒక క్రియకు అర్థం కాదు, జ్ఞానక్రియ అని అర్థం కాదు. జ్ఞానం అనే దానికి అర్థము మన సిద్ధాంతంలో. ఇక్కడ అనేక మందికి అనేక సిద్ధాంతాలు ఉంటాయి. నైయాయికులు జ్ఞానం అనేది గుణం అంటారు. వాళ్ళ అభిప్రాయంలో అదొక గుణం. అందువల్లనే జ్ఞాని అంటే జ్ఞానం కలవాడు. కానీ వైయాకరణను తీసుకుంటే వాళ్ళందరూ అది క్రియ అంటారు. ఎందువలంటే జ్ఞా ధాతువుకి అర్థం జ్ఞానం, ధాత్వర్థమైనంతయు కూడా క్రియావాచిన ధాతు సంజ్ఞాస్యు భూవాదయో ధాతవ. అందువల్ల అవన్నీ కూడా ధాతువులన్నీ కూడా క్రియావాచకులు కాబట్టి జ్ఞానం కూడా క్రియే అని. ఇప్పుడు ఎవరెవరు ఎట్లాగైనా అందుకండి మనకు కూడా ఒక సిద్ధాంతం ఉంది, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నట్లుగా మనకి ఒక సిద్ధాంతం ఉంది. మనకి జ్ఞానం అనే దానికి ఆత్మ బ్రహ్మ అని అర్థం. దీనికి ప్రమాణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దీన్ని సరిచేయడానికి జ్ఞానం బ్రహ్మ అంటే ఇక్కడ ఒక ప్రత్యయం ఉన్నది, అది లోపించింది అని వాళ్ళందరూ చెప్తారు. ఏమిటా ప్రత్యయం? జ్ఞానవత్ అథవా జ్ఞానవాన్. బ్రహ్మ అయితే జ్ఞానవత్ బ్రహ్మ అని చెప్పాలి, ఆత్మ అయితే జ్ఞానవాన్ అనాలి. ఈ మధు ప్రత్యయం చేస్తే ఈ మధు ప్రత్యయం ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది. మధు ప్రత్యయం పోతే మళ్ళా జ్ఞానం అనే మిగులుతుంది. వచ్చింది పోయింది, అప్పుడు పోతే కూడా దాని అర్థం ఉంటుంది అని. ఎందుకంటే శిష్యమాణ లుప్యమానార్థాభిధాయి అని వాళ్ళందరికీ వాళ్ళ సిద్ధాంతాన్ని పోషించుకోవడానికి ఎన్నో విషయాలు చెప్తూనే ఉంటారు. మన సిద్ధాంతాన్ని పోషించుకోవడానికి మనకి ఎన్నో విషయాలు మనకి ఉండనే ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకి జ్ఞానం అనేదానికి జ్ఞానవత్ జ్ఞానం కలిగింది అని అర్థం కాదు, జ్ఞానమే అని మనకు అర్థం. అతః అజ్ఞానంతో జ్ఞానము కప్పబడినది, ఆవృతం. తేన అంటే ఆవరణేన జంతవః ముహ్యంతి. జంతు అంటే అర్థము జన్మ కలవాడు అని అర్థం. జంతు అనే శబ్దానికి అర్థం
ఎవరెవరికైతే జన్మ ఉన్నదో వాళ్ళందరూ మోహించిపోతున్నారు నాయన, ముగ్ధులైపోతున్నారు, భ్రాంతులైపోతున్నారు ఆ ఆవరణం చేత. ఇక్కడ మనకు ప్రశ్న ఉన్నది, దేనితో దేన్ని కప్పుతారండి? ఎక్కడైనా ఇంత పెద్ద గంగా ప్రవాహం వెళ్తూ ఉంటే ఒక చిన్న జేవురు మాలతో నేను గంగా ప్రవాహాన్ని కనిపించకుండా అడ్డు పెట్టేశాను అని ఎవడైనా చెప్పగలడా? గంగలో వాడు జేవురు మాల వేసేసాడు, వేస్తే జేవురు మాల కొట్టుకుపోతుంది, కానీ గంగనేమన్నా ఎవరికి కనిపించలేకుండా అడ్డుపడుతుందా ఏమిటి? అలాగే జడమైన అజ్ఞానము, అప్రకాశమైన అజ్ఞానము, స్వయం ప్రకాశాత్మకమైన జ్ఞానమును, చిత్స్వరూపమైన జ్ఞానమును ఎలా కప్పగలదు అని ప్రశ్న ఉంటుంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. దీనికి మొట్టమొదటి సమాధానం ఆచార్యులు వారు చెప్పేది ఏమంటే, ఎలా జరుగుతుంది అనే ప్రశ్న తర్వాత అది జరిగిందా లేదా అని చూసుకో. ఆత్మస్వరూపమైన జ్ఞానం ఇప్పుడు కప్పబడిందా లేదా? నీ ప్రాక్టికల్ చూసుకో. కప్పబడింది. ఎలా కప్పబడుతుంది? నీకు సైన్స్ ఎందుకు? నీకు ఒకవేళ కావాలంటే దానికి సమాధానం చెప్తాం. ఇప్పుడు కప్పబడింది కాబట్టి మొట్టమొదటి దాన్ని తీసేటువంటి విధానం చూసుకుంటావా? ఇది ఏ రకంగా కప్పబడింది అనేది ఇంకా విచారం. ఇప్పుడు ప్రతి చెక్కలోనూ నిప్పు ఉన్నది. చెక్కకి నిప్పుకి విరోధం ఉన్నది. నిప్పు చెక్కని కాల్చేస్తుంది, భస్మ చేసేస్తుంది. ఇవి రెండు కలిసి కలిసి ఉండలేవు. ఒక మండే గాడి పొయ్యిలో, గాడి పొయ్యి అంటే ఒక పెద్ద గుంట తీసి దాని నిండా పొయ్యి చేస్తారు. దానిలో చాలామందికి 1000 మందికి అన్నాలు ఉడుతూ ఉంటారు. దాన్ని గాడి పొయ్యిలు అంటారు. దానిలో అగ్ని ధగ మండుతున్నది. దానిలో నేను 10 గంటలు రేపటి కోసం దాచిపెట్టుకుంటానంటే దాచిపెట్టుకోవడం కుదురుతుందా? దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. అక్కడ వీల్లేదు దాచిపెట్టుకోవాలి. అందువల్ల అగ్నికి చెక్కకి విరోధం ఉన్నది అనే మాట సర్వ జగత్ ప్రసిద్ధం. కానీ ప్రతి గంటలోనూ అగ్ని ఉంటూనే ఉంది. ఒక పెద్ద సా మిల్లో మనం వెళ్ళి చూస్తే 100 సంవత్సరాల దూలాలు అక్కడ పడి ఉన్నాయి. 100 సంవత్సరాలు దానిలో అగ్ని ఉంటూ ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయండి? అంటే అగ్ని ఎప్పటి వరకు ప్రకటితము కాదో అప్పటి వరకు దాన్ని విరోధించదు. కానీ ఒక క్షణం దాన్ని ప్రకటన చేస్తే వెంటనే దాన్ని సొర కాలిపోతుంది. ఇక దాన్ని వదిలిపెట్టదు. అందులో ప్రకటనం చేయడం ఆలస్యం. అంటే అప్రకటితమైన అగ్ని దారువుకి విరోధి కాదు, ప్రకటితమైన అగ్ని విరోధి అని చెప్పుకోవాలి కదా. అలాగే మన ఆత్మలో కూడా ప్రకటితమైన జ్ఞానమే అజ్ఞానానికి విరోధి, అప్రకటితమైన జ్ఞానం అజ్ఞానానికి విరోధి కాదు. ఈ రెండు కలిసి ఉంటూ ఉంటాయి. ఏ వనమందు మహాతపస్సంపన్నులు, మహర్షులు, గొప్పవాళ్ళు ఉంటారో అక్కడ పులి, మేక, ఒక పులి, లేడీ అన్నీ కలిసి సంచారం చేస్తూ ఉంటాయి. అక్కడ విరోధాలు ఉండవు. అందువల్ల ఊనన్న సత్వేష్వధికోపబాధే తస్మిన్ వనం గోత్తరిగాహమానే. సత్వేషు అంటే జంతువులు ఎందు, ఊనం అధిక న బబాధే, చిన్నదాన్ని అనగా తక్కువ బలం గలదాన్ని, అధిక బలం కలిగినటువంటి జంతువు న బబాధే బాధించలేదు. ఆ మహర్షులు, మహాత్ములు, సర్వాత్మకులై ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే విరోధభావం వాటికి కూడా పోయింది. ఆ సత్సాంగత్యం వలన జంతువుల్లో కూడా పోయింది విరోధభావం. అతః ఇప్పుడు జ్ఞానాన్ని అజ్ఞానం అనేది కప్పగలదు అనే విషయం మనకు స్పష్టంగా తెలిసింది.
ఇక్కడ జ్ఞానం ప్రకటితమైతే మాత్రం వెనువెంటనే అంటే పై క్షణం అని అర్థం కాదు, అంతకు ముందు క్షణంలోనే అజ్ఞానాన్ని నాశనం చేసే పుడుతుంది. ఎలాగైతే సూర్యోదయానికి ముందు అరుణోదయం అని అవుతుంది, అరుణోదయం వలనే చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి వెళ్ళిందనే మాట లేదు. సూర్యోదయం కావడానికి ముందుగానే మొత్తం చీకట్లన్నీ పారిపోయినాయి. అలాగే జ్ఞానోదయం కావడానికి ముందే అజ్ఞానం అంతా కూడా పారిపోతుంది. అది ప్రకటితమైనప్పుడు ఎవడైతే తన గురూపసదనం వలన, గురుసేవల వలన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని ఉపాయాలు ఏవైతే చెప్పాడో ఆ ఉపాయాలన్నీ అనుష్ఠించి శ్రవణ మనన నిధ్యాసనలు బాగా చేస్తూ తదేక నిష్ఠతో తత్పరుడై జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అదే సమయంలో గురువనుగ్రహం ఈశ్వరానుగ్రహం అనేది కలుగుతాయో ఆ క్షణం అజ్ఞానం అంతా కూడా పటాపంచలైపోయి జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు. అందువలన ఈ ఆవరణ శక్తిని నశింపచేయాలి అజ్ఞానానికి. ఆవరణ శక్తి కూడా పోతే ఇక అజ్ఞానం ఉండలేదు, అజ్ఞానం జీరో, ఏమీ లేదు. ఈ విషయాన్ని నారాయణ తీర్థుల వారు ఒక మహాసన్యాసి, ఆయన కృష్ణ భక్తుడు, మొత్తం శ్రీమద్ భాగవతాన్ని దశమస్కంధాన్ని పూర్తిగా ఆయన తరంగాల్లో రాశాడు. నారాయణ తీర్థుల వారి తరంగాలు మన ఆంధ్రదేశంలో విశేషంగా ప్రసిద్ధం. తత్రాపి గుంటూరు జిల్లాలో బాగా ప్రసిద్ధం, ఎందుకంటే అక్కడ వాడు ఆయన నారాయణ తీర్థుల వారు ఆ తీరంలో పుట్టినవాడు. ఆయన ఏ కారణంగానో తెలియదు, మన వాళ్ళకి అనంతవరం, కొల్లూరు వీళ్ళందరికీ బాగా ప్రసిద్ధంగా చక్కగా పాడుకుండేవాళ్ళు. కాళ్ళకు గజ్జలు కట్టుకుని అవి పాడుకుంటూ రోడ్లలో వెళ్తూ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు మహానుభావులు వాళ్ళందరూ. దానిలో ఒక లీల, గోపమ్మలందరూ కృష్ణుడే మాకు పతి కావాలి అని కాత్యాయని వ్రతం చేశారు. వీళ్ళకి ఎవరు ఉపదేశం చేశారో తెలియదు. మరి ఎలా వీళ్ళకి ఆ కాత్యాయని వ్రత విధానం వచ్చిందో, కాత్యాయని మంత్రం వచ్చింది వీళ్ళకి. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపస్తం దేవి కృతిమ్మే కురుతే నమః అనే మంత్రంతో హేమంత ఋతువులో వీళ్ళందరూ పూజించారు యమున ఒడ్డుకు వచ్చి. ఇవాళకి కూడా యమున ఒడ్డున కాత్యాయని మందిరం ఉన్నది, యమున ఒడ్డునే ఉంది కాత్యాయని. అక్కడ కాత్యాయని పూజించేటప్పుడు వీళ్ళ ఇళ్లల్లో చెప్పి వచ్చి పూజించలేదు. వీళ్ళందరూ చాలా రహస్యంగా వచ్చి పూజించుకుంటున్నారు. వీళ్ళకి యమునలో స్నానం చేసి పూజ చేసుకోవాలి, కానీ మరొక సెట్ వస్త్రం తెచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర లేదు అయ్యుండొచ్చు, అథవా ఇంట్లో పర్మిషన్ లేకపోవచ్చు. అందువల్ల ఏం చేశారు, ఇప్పుడు ఈ తడిగుడ్డలు తీసుకుని వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు, ఏమైంది, ఎలా ఎన్ని నీళ్ళు పడ్డాయి, 1000 ప్రశ్నలు వేస్తారు. అందువల్ల వీళ్ళు ఈ వస్త్రములన్నీ తీసి ఒడ్డున పక్కగా పెట్టి వీళ్ళు దాంట్లో స్నానం చేసుకుని శుద్ధమై పూజ చేయడం ఆరంభించారు, చూసుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇంతలో వీళ్ళందరికీ ఫలం ఇచ్చి తీరాలి అనే దృష్టితో ఈశ్వరుడు వచ్చాడు. ఎందుకంటే చేసిన కర్మకు ఫలాన్ని ఇచ్చేది ఆయన కదా. ఎప్పుడైతే ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాడో అప్పుడు వీళ్ళ వస్త్రములన్నిటినీ అపహరించి ఒక చెట్టు మీద కూర్చుని వేణువాదనం చేయడం ఆరంభించాడు. వీళ్ళకి వేణువాదన చేసేవాళ్ళకి సిగ్గు వచ్చేసింది. వీడు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, సరే త్వరగా వెళ్ళి ఏదో మన గుడ్డలు మనం చుట్టుకుందాం ఉంటే గుడ్డలు కనిపించట్లేదు,
పైకి చూస్తే మొత్తం అన్ని గుడ్డలు అక్కడ ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరూ ఆ వస్త్రాలు ఇమ్మని అడిగారు. ఆయన వీళ్ళకి దేహం మీద మమత్వం ఉన్నదా లేదా అని పరీక్షించాడు. దేహం మీద మమత్వం ఉంటే స్త్రీ పుంభేదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు 50 మందో 100 మందో ఎన్నో మంది ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళకి సిగ్గేమీ రాలేదు. ఒక పురుషుడు వచ్చే వాటికి భేదం వచ్చింది, దాంతో సిగ్గు ఏర్పడింది. అంటే దేహాన్ని నేను అని అనుకుంటున్నారు వాళ్ళు, దీన్ని కూడా తీసేయాలి అనేది ఆయన సంకల్పం. ఇది ఒక అనుగ్రహం. దాని గురించి అలా చేశాడు ఆయన. ఆ చేసినప్పుడు సరే వీళ్ళు అడుగుతారు, ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకున్నాడు. కథంతా బాగానే ఉంది. ఇక్కడ నారాయణ తీర్థుల వారు ఆ వస్త్రముల్ని నాకు ఇవ్వయా అని అడిగే సందర్భంలో ఆయన వాడే ప్రయోగం ఏంటంటే, వస్త్రం అనేది శరీరాన్ని కప్పుకోవడానికి వీలైంది కదండి. అందువల్ల శరీరాన్ని కప్పడానికి వీలైంది కాబట్టి ఇది కూడా ఆవరణం. అందువల్ల వీళ్ళందరూ అంటారు ఆవరణం దేహి అని కీర్తన. అక్కడ నారాయణ తీర్థుల వారి కృతి ఆవరణం దేహి. అంటే కృష్ణుడు అంటాడు, ఆవరణాన్ని తీయడం నాకు తెలుసు కానీ ఇవ్వడం నాకు తెలియదు అంటాడు. ఈయన చెప్పే ఆవరణం వేరు, వాళ్ళు అడిగే ఆవరణం వేరు. అందువల్ల తీర్థుల వారు చమత్కారంగా ఇక్కడ వస్త్రం అనే పేరు పెడితే 2 అర్థాలు రావు. అందువల్ల ఆవరణం అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని వీళ్ళు ఆవరణాన్ని ఇవ్వయా అంటారు, గుడ్డలు ఇవ్వయా అని వీళ్ళ అభిప్రాయం. వీళ్ళని అజ్ఞానాన్ని మనం వీళ్ళు మాత్రం అడుగుతున్నారు. ఆయన చెప్పే ఆయనకి అభిప్రాయం వేరు. నేను ఆవరణాన్ని పోగొట్టేవాడిని కానీ ఆవరణాన్ని ఇచ్చేవాడిని కాదు అని ఆయన అంటాడు. అలాగే నిన్న మీరు శాస్త్రి గారు చెప్పారు, గుర్తు చేశారు. గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు అంటాడు, ఏవయ్యా నా శరీరంలో పూర్తిగా శక్తి అనేది పోయినప్పటికీ నేను కోరుకుండేది ఏదో ఆచంద్రతారకం సుఖ సౌఖ్యములతో పిల్లలతో హాయిగా సుఖంగా జీవించాలి అని నేను కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నావయ్యా అని. ఈ శరీరాదుల యందు ఏ అజ్ఞానం వలన ఆవరణ శక్తి ఏర్పడి ఆవరణ శక్తి వలన అజ్ఞానంతో బాధపడుతున్నానో ఆ ఆవరణాన్ని పోగొట్టు అని నేను ప్రార్థిస్తున్నాను తప్ప ఈ ముసలి దగ్గర నుంచి నన్ను రక్షించి నన్ను జీవింపజేసి ఏదో అడవుల్లో తిరిగి పెద్ద పెద్ద చెట్లను పడేసి తిరిగిగా చెయ్యని నేను కోరట్లేదు అని స్పష్టంగా న జిజీవిషే జీవితం ఇచ్ఛా నమే విద్యతే. నాకు జీవించడానికి ఇచ్చ లేదు నాయన. జిజీవిషే నాహం ఇహ ఆయుషాఖ్యం. ఏమిటయ్యా ఎంతైనా ఆయుస్సు ఉంటుంది, 100 ఉంటుంది, 200 ఉంటుంది, 1000 ఉంటుంది, 1,00,000 ఉండని, 1,00,00,000 ఉండని. ఏం చేస్తాం ఆయుస్సు? ఇలాగే తింటూ ఉండడం తిరుగుతూ ఉండడం ఇదే పని. ఇహ ఆయుషాఖ్యం ఎందువలంటే అంతర్బహిశ్చావృత ఏ భయోన్యా. ఇభ అంటే ఏనుగు అని అర్థం. ఇభ అంటే ఏనుగు. ఒక ఆయన శ్రీభాస్యాయ నమః అన్నాడు. శ్రీభాస్యాయ నమః ఏమిటంటే దీనికి అర్థం? ఏదో భాష్యం అంటే అర్థం చేసుకోవచ్చు. శ్రీభాస్యాయ నమః. హాస్యం అంటే ముఖం, ఇభం అంటే ఏనుగు. ఏనుగు యొక్క ముఖం లాంటి ముఖం కలవాడు గణేశ్వరుడు ఇభాస్యుడు. శ్రీయుక్తమైన ఇభాస్యుణ్ణి శ్రీభాస్య శ్రీభాస్యాయ నమః. శ్రీ ఇభ శ్రీభ సవర్ణ దీర్ఘం చెప్పింది. శ్రీభాస్యాయ నమః అంటే గణేశాయ నమః అని అర్థం. దీంతో ఆడుకుంటూ ఉంటారు శబ్దమూర్తి. అందువల్ల అంతర్బహిశ్చ ఆవృతయా ఇభయోన్యా కిం. లోపల మనస్సులోనూ నేను ఏనుగును అనే భావన ఉంది, బయట ఏనుగుగానే ఉంది.
అలాగే మనకు కూడా నేను మనిషి అనే భావన మనస్సులో ఉంది, బయటికి మనిషి శరీరం ఉంది. దీంతో ఏం చేస్తాం? అంతర్బహిష్టావృత ఏభయోన్య. మరి ఏమిటి నువ్వు కోరేది? ఎందుకు నన్ను పిలిచావు అనవసరంగా? ఎక్కడో వైకుంఠంలో సుఖంగా కూర్చుంటే ఎందుకు పిలిచావు? ఇచ్చామి, ఏమిటి నువ్వు కోరేది? దేనికి నాశం అనేది ఉండదో సర్వోపప్లవరహిత ప్రత్యగర్థ బ్రహ్మైవాహమస్మి. ఉపప్లవమే లేనటువంటి ఏ ఆత్మస్వరూపం ఉన్నదో అది నాకు కావాలి. నయస్య విప్లవ, దేనికి విప్లవం అంటే వినాశం అనేది లేదో దాన్ని నేను కోరుతున్నాను. ఇచ్చామి, అది ఇవాళే వస్తుందా? కాలేన. ఇచ్చామి కాలేన నయస్య విప్లవ. అది ఎలా జరుగుతుంది? దాని మీద ఆవరణం తీసేస్తే జరిగవచ్చు. తస్యాత్మలోకావరణస్య మోక్షం. ఆవరణం యొక్క విముక్తిని నేను కోరుతున్నాను తప్ప నేనేదో సుఖంగా ఉండాలి. నా ఎంతోమంది ఏనుగులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. వీరికి ఎన్ని స్త్రీ ఏనుగులు ఉన్నాయో, ఎంతమంది పరివారం ఉన్నారో ఏమిటో అంతులేదు. కొన్ని వేల ఏనుగులు దీంతో కూడా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కోరట్లేదు, అవేమీ వద్దు. అసలు నేను ఏనుగును అనే భావమే పోయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఇతను పాండ్య దేశ రాజు ఇంద్రద్యుమ్నుడు అనే రాజుగా ఉండేవాడు. తాను సాలగ్రామార్చన పూజ తత్పరుడుగా ఉండేవాడు, విష్ణు పూజలు చేస్తూ ఉండేవాడు. ఒక రోజున మహర్షి వచ్చాడు. వచ్చేవాడికి మహర్షి వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి అని ఒక ధర్మశాస్త్రం ఉన్నది. మనిషి వస్తూనే ఇంటి వాడు లేచి నిల్చోవాలి, స్వాగతం అని పలకాలి, ఇదమాసనం అనాలి, ఇదమర్ఘ్యం అనాలి. ఇది గృహస్థికి చాలా పెద్ద కృత్యం. అలా లేకపోయినట్టయితే చాలా అపరాధం. కానీ ఈయన పూజ చేసుకుంటున్న సమయంలో ఆయన రావడం వలన పూజ సమయంలో లేవకూడదు అని ఒక ధర్మశాస్త్రం, అతిథి వస్తే లేచి నుంచోవాలని ఒక ధర్మశాస్త్రం. ఈ రెంటిల్లో ప్రాబల్య దౌర్బల్య విచారాన్ని ఈయన చేయలేకపోయినాడు. ఇప్పుడు ఇవన్నీ శాస్త్రజ్ఞులకి, ఇప్పుడు కొన్ని శాస్త్రాలు సామాన్య శాస్త్రం, కొన్ని విశేష శాస్త్రాలు. ఈ విశేష శాస్త్రంతో సామాన్య శాస్త్రం బాధింపబడుతుంది. ఎక్కడ ఏది వస్తుంది? ఇవన్నీ శాస్త్రకి పండితులైన వాళ్ళకి, వైయాకరణకి, మీమాంసకులకి, నైయాయికులకి ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఈయన 2 ధర్మాలని విన్నాడు. ఈ 2 ధర్మముల్లో ఏది ఇప్పుడు అనుష్ఠించతగింది అనే నిర్ణయం ఈయనకి రాలేకపోయింది. ఉత్సర్గాపవాద న్యాయం అంటారు, సామాన్య విశేష న్యాయములు అంటారు. ఈ న్యాయముల్ని సంచారం చేయలేకపోతే ధర్మ నిర్ణయం చేయడం కష్టం. దీంతో ఈయన ఏం చేశాడు? వచ్చిన ఆయన కూర్చుంటాడు, 4 నిమిషాలు మనం పూజ పూర్తి చేసుకుని ఆయన చేద్దామనే అభిప్రాయంతోనే, సదభిప్రాయంతోనే ఆయన కూర్చున్నాడు. కానీ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఎవడికి ప్రమోషన్ ఇవ్వదలుచుకున్నాడో వాడి దగ్గరికి తన మనుషుల్ని పంపించి ఏదో ఒక రకమైన విచిత్రమైన సంఘటనను ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. వీడు ఇలా పూజలు చేస్తూనే ఉంటే కొన్ని వేల జన్మలెత్తినా కూడా ముక్తి దాకా రాలేడు వీడు. ఎందుకంటే పూజలు చేస్తూ ఉంటాడు, వీడు ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటాడు, దానాలు చేస్తూ ఉంటాడు, మళ్ళా పూజలు చేస్తూ ఉంటాడు, మళ్ళా ఐశ్వర్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇలాగే ఉండిపోతాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనే దృష్టితో ఇప్పుడు ఈ వచ్చిన బ్రాహ్మడికి చాలా కోపాన్ని పుట్టించి వెంటనే శాపమే. కోపాన్ని వచ్చి ఇక్కడ సారీ చెప్పేంత సమయం కూడా లేదు, నేరుగా శాపం. ఏమని శాపం? నీవు బుద్ధి లేని పని చేస్తున్నావు కాబట్టి 84 కోట్ల జీవరాశుల్లో బుద్ధి లేనటువంటి జంతువు ఏదైతే ఉన్నదో ఆ రకమైన ఆ జంతు యోనిలో నీవు వెళ్ళి పుట్టుగాక. అంటే బుద్ధి లేకుండా పోవాలి అని చూపించాడు. నిజానికి 84 కోట్ల జీవరాశుల్లో బుద్ధి లేని జంతువు ఏనుగు. అది ఎలా తెలుస్తుందంటే, దానికి బుద్ధే ఉంటుంటే మావటి వాడికి చేతికి చిక్కుతుంది. అది మావటివాడు దాని ఒక రోమానికి బరాబర్ కాదు. వాడు
అది ఒక్క ఊదంటే వీడు కాస్త ఎక్కడో పడిపోతాడు. వాడి తొండంతో ఒక్కటి వేసిందంటే వీడు ఏమైపోతాడు వాడు. కానీ వాడు చూసి భయపడుతుంది. వాడు నిల్చోమంటే నిలుస్తుంది, పొమ్మంటే పోతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. వాడు ఎలా చెప్తే అలా వింటుంది. అందువల్ల మన వాళ్ళు ఒక సూక్తిని చెప్పారు, లోకం ఈనాడు సుభిక్షంగా ఉన్నదంటే 3 కారణాలని చెప్పారు. ఏమిటి 3 కారణాలు? లోకంలో ఎన్నో సర్పాలు ఉన్నాయి, దానిలో జాతులు చాలా ఉన్నాయి, వాటికి శక్తి చాలా ఉన్నది. ఒక్కొక్క సర్పానికి పెద్ద పెద్ద శక్తి ఉన్నది. ఒక అజగరాన్ని తలుచుకుంటే ఎంత కష్టం, చాలా పెద్దవి. ఇంతవి మేల్కొని ఉన్నట్లయితే లోకం క్షణం కూడా ఉండలేదు, అవి ఎప్పుడూ నిద్రపోతాయి. సర్పాణం అతి నిద్రయా, సర్పములకి నిద్ర ఎక్కువ. 24 గంటల్లో 10 నిమిషాలు ఇటు ఇటు తిరుగుతాయి. ఆ 10 నిమిషాల్లోనే మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. అక్కడ ఇట్లా అయింది, ఇక్కడ ఇట్లా అయింది, ఏదో అయింది అని వింటూ ఉంటాం. సర్పములకు అతి నిద్ర ఉండడం వల్ల జగజ్జీవతి నిర్భయం. అలాగే రెండవ కారణం ఏంటంటే బ్రాహ్మణుల్లో సంఘం ఉండదు. ఈయన్ని చూస్తేనే వాళ్ళందరూ గుంటూరు వాళ్ళండి, మన గోదావరిలాగా వస్తారా ఏంటి వీళ్ళు, వాళ్ళు కోనసీమ వాళ్ళు ఉండవు, వాళ్ళతో పెట్టుకోకూడదు మీరు అని. వీళ్ళకి చాలా, మనిషికి ఒక గ్రూప్ అయినా పర్వాలేదు, మనిషికి 10 గ్రూపులు, ఒక మనిషిలోనే 10 గ్రూపులు ఉన్నాయి. మొత్తం వీళ్ళకి ఐకమత్యం అనేది ఉండదు. అందులో బ్రాహ్మణానాం అసంఘాతాత్, ఎందుకంటే వీళ్ళందరూ కలిస్తే ఏ విశ్వామిత్ర మహర్షిలాగానో దూర్వాస మహర్షిలాగానో వీళ్ళు లోకాన్ని భస్మం చేస్తారు. ఇప్పుడు ఎవరికి వాడి విడయ్యే వాళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు తలహాండ్లండి, వాళ్ళు ఆసన్నాట్లండి, ఏదో భేదాలు, అనేక భేదాలు పెట్టుకుని మొత్తం వీళ్ళకి సంఘం లేకుండా పోవడం వల్ల లోకం ఎన్ని తప్పులు చేసినా ఎవడైనా నడుస్తూనే. ఈనాడు మనందరం వింటున్నాం, తిరుపతిలో ఎన్నో అఘాయిత్యాలు చదువుతున్నాయి. కానీ ఎవరిని ఏం చేయలేకపోయినా వింటున్నాం తప్ప, న్యూస్ వింటున్నాం తప్ప ఎవరిని ఏం చేయగలిసాం. కారణం బ్రాహ్మణానామ సంఘాతాత్ జగజ్జీవిత. మూడో కారణం ఏంటంటే గజానాం స్వబల అజ్ఞానాత్, దాని గుణబలం దానికి తెలియదు. ఈ మామిడివాడు నన్ను చంపేస్తాడమో అని భయపడుతున్నది, వీడు ఏం చేయగలడు. కానీ దానికి భయం దాన్ని. అందులో ఏనుగులకి తన బలం తనకు తెలియలేదు. ఇది ఒక రకంగా మనకి జగత్తుకి సుఖంగా ఉండడానికి ఇది ఒక వరంలాగా ప్రయోగించింది. ఇప్పుడు ఇటువంటి శాపాన్ని ఇచ్చినప్పటికీ ఈ ఏనుగుకి వచ్చినటువంటి జ్ఞానం పెద్ద మహాతపస్సంపన్నుడు కూడా రాదు. అందువల్ల ఈశ్వరుడు వచ్చేటప్పుడు తన లక్ష్మిని కానీ తన గరుడుని కానీ ఎవరిని దగ్గరికి లేకుండా తాను వచ్చి ఇతన్ని కాపాడడంలో తనకు ఉండేటువంటి త్వర ఎవరికీ లేదు. అటువంటి త్వరతో వచ్చి కాపాడాడంటే కారణం దీనికి ఇదే. ఇతరికి అటువంటి మంచి బుద్ధి కలగడం. అందువల్ల ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ప్రాగ్జన్మ ఎందు ఉండేటువంటి బుద్ధి ఎప్పుడైతే శరీరంలో బలం తగ్గిపోయిందో, అహంకారం పోయిందో, ఠావుల్ ద పెన్, అప్పుడు ఆ ప్రాచీన జన్మ సంస్కారం ఉద్బుద్ధమైంది, ఆ వాసన ఉద్బుద్ధమైంది. దాంతో ఇక అన్ని పనులు బాగా జరిగాయి. అందువల్ల ఆవరణ మోక్షం అనేది మనందరికీ ముఖ్యము. ఆ ఆవరణ మోక్షం కావాలి అంటే మనకి నవావరణములు రావాలి. నవావరణ పరివార సమేతమైన అమ్మను కొలిస్తే మన ఆవరణాలన్నీ పోతాయి. ఈ ఆవరణాలను పోవడానికే ఇప్పుడు ఇక్కడ మనకి 15 అక్షరాలతో అమ్మను పూజ చేస్తూ ఈ
సమస్త ఆవరణాన్ని పోగొట్టమనే పూజ్యశక్తి. దానికి అమ్మవారు ఈ ఆవరణాన్ని పోగొట్టడానికి ఒక ముఖ్యమైన బీజం పెట్టుకుంది అమ్మవారు. అదే హ్రీంకారం. హకారం ఈశ్వరుడు, రా అనేది అగ్ని బీజం, ఈ అనేది అమ్మ అని చెప్పుకున్నాం మనం. తాం పద్మిని మీ శరణమహం ప్రపద్యే. ఈ అనే దానికి పరమేశ్వరి అని అర్థము. అందువల్ల హకారం ఈశ్వరుడు, ఆ ప్రక్కన ఈ అనేది జగదంబిక, ఈ మధ్యలో ఉండేటువంటిది అగ్ని. అజ్ఞాన నాశనం చేయడానికి వీళ్ళ ఇద్దరి యొక్క అంటే ప్రకృతి పురుషులు కానీ జీవబ్రహ్మలు కానీ ఒకటి చేస్తుంది. కొన్ని వస్తువుల్ని విడివిడిగా ఉన్న వాటిని ఒకటిగా చేయాలంటే అక్కడ అగ్ని రావాలి. రెండింటిని వేడి చేస్తే ఆ వేడిలో కాస్త కరిగి దీనికి అదే అంటుకుపోతుంది. అది మళ్ళా దాన్ని ఎవరు పీకలేరు, అలా చేస్తారు. దాన్ని మాటు వేయడం అంటారు. అలాగే ఇప్పుడు ఈ జీవుడు బ్రహ్మ దగ్గర నుంచి విడిపడి ఉన్నాడు. ఇవాళ వీడికి మాటు వేయాలి, మళ్ళా అంతా కలిపేసేయాలి. దీనికోసమే అగ్ని అక్కడ రకారం కూర్చున్నది రేప. అందులో హ్రీంకార రూప. హ్రీంకారము చేత ఏ అమ్మను మనం నిరూపించగలమో, రూపం అనే దానికి అర్థము నిరూపించడానికి సాధనమైనది అని అర్థం. అంటే రూప్యతే, నిరూప్యతే, నిర్దేశ్యతే. అందువల్ల ఏ అమ్మ యొక్క స్వరూపాన్ని హ్రీం అనే అక్షరంతో బాగా మనం నిర్దేశించగలమో ఆ నిర్దేశించేదాన్ని రూపం అని అంటారు. హ్రీంకారముతో అమ్మ స్వరూపాన్ని నిర్దేశించవచ్చు. అందులో మంత్ర పంచమావయవ, ఈ పంచదశాక్షరి అనే దాంట్లో 5వ వర్ణము. అంటే ఇప్పుడు 4 వర్ణాలు విడినయ్యి ఇది 5వ వర్ణము, ఇది పంచమావయవమైంది. ఓం హ్రీంకార రూపాయై నమః. హ్రీంకార నిలయ. అమ్మ ఉండేది ఎక్కడ? హ్రీంకారమందే ఉంటుందండి. హ్రీంకారమే ఆమెకి నిలయం, ఆమె ఉండడానికి చోటు హ్రీంకారం. అంటే ఇప్పుడు గృహంలో మనుషులు నిజానికి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ 24 గంటలు 365 రోజులు 100 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటారని లేదు. వాళ్ళు బయటికి వెళ్తారు, వస్తారు. కానీ ఏమండి మీరు ఎక్కడ ఉంటారు అని మన రోడ్డు మీద అడుగుతాం. ఆయన అంటాడు, ఇదిగో నేను ఆ ఇంట్లో ఉంటాను. ఇది ఎంత అబద్ధం అండి. రోడ్డు మీద నిల్చున్న వాడిని అడిగేవాడు అడుగుతున్నాడు మీరు ఎక్కడ ఉంటాడని. చూస్తూనే ఉన్నాడు వాడు ఎక్కడున్నాడు. అంటే అడిగేవాడి అభిప్రాయం కూడా ఏంటంటే మీరేదో మార్గంలో ఇటువంటి తిరుగుతున్నారు, మీ వాసస్థానం ఏమిటి అనేది వాడి అభిప్రాయం. అందువల్ల ఆ అభిప్రాయాన్ని అనుసరంగా ఇదిగో నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తున్నాడు. అలాగే ఇది గృహవత్ అవచ్ఛేదకం. అంటే ఎక్కడికి వెళ్తే మనం కలవవచ్చో. ఇప్పుడు రోడ్డు మీద ఒక మనిషిని కలిసి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పగలమా? ఏదైనా మనిషితో కలవాలంటే అయ్యా మీ ఇల్లు ఎక్కడికి తెలుసుకుని మనం ఆ ఇంటికి వెళ్ళి ఆయనతో కలవాలి. అలాగే అమ్మను కూడా ఎక్కడైనా మనం దర్శనం చేయవచ్చు. కానీ అమ్మతో వెళ్ళి ఏదైనా అర్జీ పెట్టుకుని ఏదైనా మనకు కావాల్సింది ప్రార్థించాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? హ్రీంకారంలోకి వెళ్ళాలి. అందువల్ల గృహవత్ అవచ్ఛేదకం, ఆ అవచ్ఛేదం కలిగినటువంటిది కాబట్టి యస్యాస తథా అంటే హ్రీంకార నిలయ. అమ్మ ఎక్కడ తిరుగుతున్నా ఆమె త్రైలోక్య సంచారిణి. త్రైలోక్య సంచారిణి అయినప్పటికీ హ్రీంకారం ఆమెకి ఇల్లు. అందువల్ల ఇల్లు ఉన్నవాళ్ళు బయటికి రాకూడదని నియమం లేదు. ఏదన్నా జైలు ఇల్లే ఉన్నా ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తారు, వెళ్తారు. వాళ్ళు ఉండేటువంటి నివాస స్థానం అది. అందులో హ్రీంకార నిలయ.
దీనికి ఆయన తర్క భాషలో ఆయన దీనికి ఒక అర్థం చెప్తున్నారు. ఏమని? ఇప్పుడు అమ్మవారిని గురించి చెప్పాలి అంటే ఏదైనా ఒక శబ్దం కావాలి కదా. ఇప్పుడు మనం అమ్మ అని మనం అన్నాం, శ్రీమాత అంటారు, ఏదో ఒక పేరులో లలిత, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, ఏదో ఒక పదంతో చెప్పాలి కదా. ఆ పదాలతో చెప్పేటప్పుడు ఏ పదంతో చెప్తే అమ్మకు చాలా ఉత్సాహం వచ్చి ఆ ఉత్సాహంలో ఒళ్ళు తెలియక స్వాత్మనే ప్రసాదిస్తుందో ఉచ్చారకుడికి, అటువంటి నామం ఏమిటంటే హ్రీంకారం. అటువంటి నామం హ్రీంకారం. అందువలన స్వీయ వాచకం. స్వీయ అంటే అమ్మదైనటువంటి, ఆమెకు వాచక శబ్దం. అమ్మను చెప్పడానికి ఒక శబ్దాన్ని వాచకం అంటారు, అర్థాన్ని వాచ్యం అని అంటారు. అందువల్ల స్వీయ వాచకత్వ. ఇప్పుడు ఈ స్వీయ వాచకత్వాన్ని నిజంగా అమ్మకు అసలు చెప్పడానికి వాచక శబ్దాలు లేవు అనే విషయాలు మనం చాలాసార్లు చెప్పి ఉన్నాం. ఎందువలంటే శబ్దములకి 4 రకాల ఉంటుంది: ప్రవృత్తి, జాతి, క్రియ, నామ, సంబంధ. వీటి వల్లే ఉండాలి కదా. ఈ 4 ఎక్కడైతే లేవో అక్కడ ఎలా వెళ్తుంది? అలా లేకపోయినా మనం ఆరోపించి, ఈమె యందు ఆరోపించి మా అమ్మకు పేరు హ్రీంకారం అని పెట్టుకున్నాం. అందువల్ల ఆరోపిత వాచకత్వ ఆరోపిత. ఇప్పుడు వాచకత్వం ఆరోపితమైతే వాచ్యత్వం కూడా ఆరోపితమే. ఎవరో ఒక ఆయన మావయ్య అన్నాం. ఎలాగంటే మావయ్య? అదేం లేదండి, ఊరు వచ్చిన దగ్గర నుంచి మావయ్య అని అంటున్నాం. అంటే ఈయన మేనలుడు కూడా అంతే. మేనమామ ఉత్తుత్తగా అయితే వీడు మాత్రం నిజంగా అవుతాడా ఏమిటి? అలాగే ఇప్పుడు వాచకం ఆరోపితమైతే వాచ్యం కూడా ఆరోపితమే. అందువల్ల ఆరోపిత వాచ్యతావచ్ఛేదక ధర్మావచ్ఛిన్నతాది సంపాదనేన. ఈ అవచ్ఛేదకావచ్ఛిన్న అనే భాషలోకి మనం వెళ్ళడానికి కొంచెం మనకి క్లాసులు ఎక్కువ కావాలి. ఈ భాష మనకు కొంచెం రావాలి. దీనికి తాత్పర్యం ఏంటంటే అమ్మయందు హ్రీం అనేటువంటి పదాన్ని ఆరోపించి హ్రీం అనే పదానికి అర్థంగా చెప్పుకొని అప్పుడు మనకి హ్రీం అంటే తెలిసిందిరా, తెలిసింది పరమేశ్వరి కదండి, ఇది కూడా తెలిసింది అంటున్నాడు. ఈ సంపాదనంతో గృహభర్తి పురుషవత్ అంటే ఇప్పుడు మనం ఎరా నీకు ఆ రామయ్య గారిని తెలుసా? తెలిసండి. అయితే అక్కడికి వెళ్ళి రామయ్య గారిని కలిసిరా అంటే వాడికి మరొక పక్క ఇంటి వాడిని కలవకుండా సరిగ్గా ఈ ఇంటికి వాడిని కలవడానికి తెలిసింది. అలాగే మనం కూడా హ్రీంకారానికి అర్థమైన అమ్మ ఇల్లు తెలుసు కదా నీకు? తెలుసు. తెలిస్తే ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కలువు అని అంటే పక్క ఇంటికి వెళ్ళడం, వెనకాల ఇంటికి వెళ్ళడం, ముందు ఇంటికి వెళ్ళడం, సరిగ్గా ఆమె ఇంటికే వెళ్తాడు. ఆమె ఇంటికే వెళ్తాడు. ఎక్కడైతే మన అశ్వారూఢ ఇత్యాదులందరూ కూర్చుని కాపలా కాస్తున్నారో, ఎక్కడ శ్యామల మాతంగి ఉంటాయో, ఎక్కడ లక్ష్మీ సరస్వతులు కూర్చున్నారో సరిగ్గా అదే ఇంటికి వెళ్తాడు. అందువల్ల ఇతరమైన ఇళ్లకు వ్యావృత్తి అంటే వాట్లను ఆ ఇంటికి వెళ్ళి అనవసరంగా ఎవరింటికో వెళ్ళకుండగా గృహవర్తి పురుషవత్ వ్యావృత్త స్వరూపేణ జ్ఞాపకం భవతి. అంటే అవన్నీ ఆమె ఇల్లు కాదండి, ఇదే ఈమె ఇల్లు. వ్యావృత్తం అంటే వాటన్నింటినీ కూడా ఇది వాళ్ళది కాదు. మనం చెప్పాం ఆ పచ్చడి 4 అంతస్తుల డాబా అని చెప్పాం. చెప్పిన వెంటనే ఆ పక్కన పూరింట్లోకి వెళ్ళి ఇదా అని అడుగుతాడు ఎవడైనా. అవన్నీ తొలగిపోయినాయి. అలాగే హ్రీంకారం అని చెప్పిన తర్వాత ఎవరికో వాళ్ళకి ఇప్పుడు క్లీం అని కృష్ణుడు పెట్టి కూర్చున్నాడు, క్రీం అని మహాకాళి పెట్టి కూర్చున్నది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, మనం హ్రీం దగ్గరికే వెళ్తాం. అందువల్ల జ్ఞాపకం భవతి. వ్యావృత్త రూపేణ వ్యావృత్త స్వరూపేణ జ్ఞాపకం భవతి. ఇలా
ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ విధానం కాకుండా ఏమిటి స్వీయవాచకత్వారోపిత వాచ్యతావచ్ఛేదక ధర్మావచ్ఛిన్నతాది సంపాదనం అనేటువంటి సంబంధాన్ని వేయకుండా ఉన్నట్లయితే అన్యథా ఇప్పుడు ఆమెకు అసలు నిజంగా వాచకం ఏమీ లేదు కదా, ప్రవృత్తి నిమిత్తాలు లేవు కదా. అందులో నామ్నః వాచ్యార్థే ప్రవృత్యయోగాత్, ప్రవృత్తి అంటే ప్రవృత్తి నిమిత్తములు లేవు అనే విషయాన్ని ఇంతకుముందు బాగా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అందువల్ల అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మనం ఆరోపితమైన దాన్ని చెప్పి ఈ రకంగా అర్థం చేసుకోవాలి నాయన. హ్రీంకారనిలయ అంటే హ్రీం అని చెప్పేవాటికి అమ్మ మనస్సులో వస్తుంది. హ్రీం అని తలుచుకుంటే అమ్మ కాబట్టి. అందువల్ల ఓం హ్రీంకారనిలయాయై నమః. మనకి ఒక స్తోత్రం పంచదశి స్తోత్రం శంకరాచార్యులు వారు రాశారు కదా, దానిలో హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాంతవాక్షాం కిన్నామ దుర్లభమహ త్రిపురాధివాసి. నేను ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. మన సద్గురుదేవులు బ్రహ్మర్షులు రాఘనారాయణ శాస్త్రి గారు సాధన గ్రంథ మండలిలో వారి అనువాదంతో ఉన్న పుస్తకాలు సుమారుగా ఒక 10 ఉండవచ్చని అనుకుంటున్నాను, తక్కువ ఎక్కువ రాసింది. దానిలో ఒక పుస్తకంలో అమ్మవారి అనేక స్తోత్రముల్ని వారు తెలుగులో అనువదిస్తూ వారు స్వయంగా ఆ పుస్తకంలో చివర అమ్మవారి పూజను చేసుకునే విధానాన్ని రాశారు. ఆయన వారే స్వయంగా రాశారు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది శ్రీశక్తి చెప్పాలా, అది చెప్పాలా, చెప్పాలా ఏదో విచారాలతో వస్తూ ఉంటే మరి ఆయన చెవిదాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. మొత్తం ఆయన మాత్రం ఒక విధానం రాసిపెట్టారు. దానిలో కల్లోలోల్లసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కంపకవాటికా పరివృతే, ఇవే శ్లోకాలు తీసుకుని ఆ శ్లోకాలకు స్థిరపడేట్టుగా చక్కగా ఆయన ఉపచారములన్నీ రాసిపెట్టారు. అన్ని ఉపచారాలు రాసిపెట్టారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ పుస్తకం తెచ్చుకుంటే అమ్మవారికి పూజ చేసుకోవడం వారు చెప్పిన విధానంలో పూజ చేస్తే అమ్మకు కూడా నచ్చి మనకు వరదన అమ్మ దర్శనం ఇస్తుంది. ఇదే కదా గురు మార్గంలో పెద్ద విశేషం. అందువలన ఇది దాంట్లోనే ఉంది. హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాంతవాక్షాం కిన్నామ దుర్లభమహ త్రిపురాధివాసి. అందువల్ల హ్రీం అని అంటున్న వాడికి ఏమిటి దుర్లభం? అమ్మ పక్కన ఉంటే దుర్లభం ఏమిటండి? అమ్మ దగ్గర ఉంటే దుర్లభం అనే మాట లేదు. అమ్మ లేకపోతే ఏది సులభం అనే మాట లేదు. అమ్మ దగ్గర ఉంటే వాడికి ఏది దుర్లభం కాదు. కిన్నామ దుర్లభం. ఓం హ్రీంకారనిలయాయై నమః. ఇప్పుడు హ్రీం పదప్రియా. పదం అనే శబ్దానికి అర్థం ఏంటంటే మనందరికీ పదం అంటే వేడ్ అని అర్థం తెలుసు. పదం అంటే ఒక శబ్దం, ఒక వేడ్ అని అర్థం తెలుసు. కానీ ఆయన అర్థం చెప్తున్నారు ఆచార్యులు వారు. దేని వలన యద్విషేకమైన జ్ఞానం కలుగుతుందో దానిని పదం అని అంటారు. ఇప్పుడు మనకి ఘటహ అని అనగానే ఒక జ్ఞానం కలిగింది మనకి. అందువల్ల పద్యతే గమ్యతే జ్ఞాయతే అనేనా దేని చేత అర్థము తెలియబడుతుందో దానికి పేరు పదం అని పేరు. అలా కాకుండా ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా బాగా అనుకోండి, ఏదో కచం అన్నాం, కచం అన్నా కూడా అర్థం ఉందనుకోండి. ఏదో అలా కాకుండా వేరే ఏదో శబ్దం వాడేశాం, దానివల్ల ఏ జ్ఞానమో కలగట్లేదు. ఏం చేస్తామండి? అవన్నీ పదాలు కావు, అవన్నీ పదాభాస. పదం అనేది ఒక జ్ఞానాన్ని పుట్టించేదే పదం. అందువల్ల అలాగే మరొక అర్థం, ఇప్పుడు మనకి పదం అనేవి 2 ఉన్నాయండి. పదం అనేది వేడ్ అని ఒక అర్థం ఉంది, పదం అనే దానికి స్టెప్ అని కూడా అర్థం ఉంది. స్టెప్ అన్న అర్థంలో పదం అంటే అర్థం ఏంటండి అంటే దేనివల్ల మనం పొందుతామో దానికి పదం అని పేరు. అంటే పొందాలి అంటే ఏం చేయాలి? ఒక అడుగైనా మనం వేయాలి కదా. వేస్తే భగవంతుడు 100 అడుగులు వస్తాడు.
ఇక్కడి నుంచి విశ్వనాథ దాకా వెళ్ళాలంటే కనీసం ఒక అడుగైనా మనం వెయ్యాలి. అగస్త్యుల వారు ఈ కాశీవాసం చాలా కాలం చేశారు కదా. ఆయన విశ్వనాథుడి దర్శనానికి రోజు ఆయన అనుష్ఠానం అయ్యి బయలుదేరి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడి నుంచి కమండలం తీసుకుని అగస్త్యుల వారు ఒక ఎత్తు, అగస్త్యుల వారు కమండలం ఎత్తున్నారు కదండి. ఆయనకి 10 లీటర్లు పట్టే కమండలం ఉండేది. ఆయన భూమికి జారినంత ఈయన మించి ఉండేది ఆ కమండలం. అందువల్ల మన వాళ్ళు అంటారు అగస్త్యుల వారు ఒక ఎత్తు, అగస్త్యుల వారు కమండలం ఎత్తారంటారు, అగస్త్య కమండలం. ఆ కమండలం తీసుకుని బయలుదేరేవారు. బయలుదేరుతుంటే ఇంతలో రామనామ సత్యహే అంటూ ఎవరో ఎదురొచ్చేవాడు. వస్తే ఆయన వెంటనే అక్కడే 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి ఆయన మఠానికి ఆయన తిరిగి వచ్చేసేవాడు. కారణం ఏమిటిది? ఎవరికైతే బ్రహ్మోపదేశం అయిందో వాడు స్వయం బ్రహ్మ అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు. ఈ కాశీలో అత్ర జంతోహో ముమూర్షుమానస్, ఎవడైతే ఇక్కడ ముమూర్షావస్థలో ఉంటాడో వాడి దక్షిణ కర్ణంలో పార్వతీ ప్రేరణ వలన, అన్నపూర్ణ ప్రేరణ వలన విశ్వనాథుడు వచ్చి తారక మంత్రోపదేశం చేస్తాడు కదా, బ్రహ్మోపదేశం చేస్తాడు. వాడు స్వయం బ్రహ్మ. ఈ బ్రహ్మే ఆ విశ్వనాథుడు కూడా. అందువల్ల ఈయన్ని అక్కడ చూసిన తర్వాత, విశ్వనాథుడిని చూసిన తర్వాత అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు అని ఈయన మళ్ళా ఆ కమండలం చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తాడని మన కాశీ ఖండాన్ని చెప్పింది. అందువల్ల ఇప్పుడు పదం అనే దానికి పద్యతే అనే దానికి ప్రాప్యతే అని కూడా అర్థం. అంటే దేనివల్ల మనం పొందుతామో దానికి పదం అని పేరు. దేనివల్ల పొందుతాము, అందువల్ల పద్యతే, గమ్యతే, ప్రాప్యతే ఇది పదం. ఇది కూడా ప్రాప్తి సాధనమైంది పదం, జ్ఞాన సాధనమైంది పదం. ఇప్పుడు మనం హ్రీం అని అంటే అమ్మని తెలుసుకుంటూ అమ్మని పొందడానికి సాధ్యమైంది హ్రీం అనేది. ఇది జ్ఞానార్థకము, ప్రాప్త్యర్థకము కూడా. అందువల్ల ఏ గత్యర్థకా తే ప్రాప్త్యర్థకా నియమం. అందువల్ల ఇది జ్ఞానార్థకమైంది, ప్రాప్త్యర్థకమైంది. ఇప్పుడు మనకి తిథుల్లో మొట్టమొదటి తిథిని తెలుగులో మనం పాడ్యమే అని అంటాం. అది సంస్కృత పదం కాదు. సంస్కృతంలో దీనికి ప్రతిపత్ అని అంటారు. ఈ ప్రతిపత్ అంటే అర్థం ఏంటంటే అక్కడ కూడా పద్యతే అనేదే. అక్కడ ప్రతి అనే ఉపసర్గ ఉండడం వలన పద్యతే అంటే ఆరభ్యతే. ఏ తిథిలో పక్షం ఆరంభింపబడుతుందో ఆ తిథికి పేరు ప్రతిపత్ అని పేరు. ప్రతిపద్యతే, ఆరభ్యతే ఇది ప్రతిపత్. అందువల్ల దాన్ని ప్రతిపత్ అంటాం. ఇప్పుడు ఇక్కడ పద్యతే అందువల్ల తెలియబడుతున్నది హ్రీంకారంతో, హ్రీంకారం అనే పదంతో అవన్నీ పొందుతాం కూడా మనం. రెండుకి కూడా సాధనం. అందువల్లే వివాహాదుల్లో సప్తపది అని సఖ్యం సప్తపదీనముచ్యతే అంటాడు శ్రీహర్షుడు. స్నేహానికి 7 అడుగులు కలిసి వేస్తే ఇక వాళ్ళ అనుబంధం అనేది ఎన్నడూ పొమ్మన్నా కూడా పోదు. అది అలా ఎంత ముసలివాళ్ళైనా కూడా ఒకళ్ళకు ఒకళ్ళు అనురాగంతో అలా ఉండిపోతారు, పరస్పరానురాగంతో. దానికి 7 అడుగులు చాలన్నారు. ఇవాళ రోజున ఆ మంత్రములు చెప్పి 7 అడుగులు వేయడం చాలా కష్టమైపోతున్నది. ఎందుకంటే టైం లేదు వీళ్ళకి. రిజిస్ట్రార్ ఆఫీస్కి పడ్డారు, అది చాలా ముఖ్యమైనది. ఏం చేస్తారు? అతః పదం అనే దానికి ఇదొక అర్థం. హ్రీంకార, ఇప్పుడు హ్రీంకారం అనేది హ్రీంకారస్య మంత్రావయవతయా తద్దేవతా ప్రకాశకత్వేన తస్యాం శక్తత్వాత్. అంటే హ్రీం అనేది 15 అక్షరాల గల మంత్రంలో ఇది ఒక అవయవం కదా. ఇది ఒక అవయవం. ఇటువంటి అవయవాలు 15 కలిస్తే ఒక మంత్రం అవుతుంది. అది అవయవి. కాబట్టి అవయవములన్నీ
దేనికి దాగి నాతో ఏమైతుంది తప్పుకుంటే అవయవం ఎలా వస్తుందండి? ఎవరికి వాళ్ళు తప్పుకోకూడదు. వీళ్ళందరూ కలిస్తే కదా 15 అయ్యేది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అమ్మని చెప్పలేను అని తప్పుకుంటే అది మాత్రం ఎలా చెప్తుంది? కష్టం కదా. అందులో శబ్దం చెప్పేటప్పుడు దాంట్లో ఒక అక్షరం కానీ ఒక మాత్రం కానీ తగ్గకూడదు, ఒక మాత్ర కూడా తగ్గకూడదు. అది అలా ఉంటేనే ఆ అర్థాన్ని ఇస్తుంది, లేకపోతే ఆ అర్థాన్ని ఇవ్వలేదు, ఏదో మరొకటి అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇది అమ్మవారిని చూపించడానికి, అమ్మవారిని గుర్తు చేయడానికి శక్తవంతమైనది. శక్తం అంటే శక్తి విశిష్టం, అంటే శక్తి కలిగినది. హ్రీం అనేటువంటి ఒక అవయవం అమ్మని గుర్తు చేయడానికో, అమ్మని పొందించడానికో, అమ్మ దగ్గరికి మనం తిరగడానికో ఇది సర్వథా శక్తమైంది. అందువల్ల హ్రీంకారస్య మంత్రావయవతయా తద్దేవత ప్రకాశకత్వేన తస్యాం శక్తత్వాత్. శక్తత్వం అంటే శక్తి కలిగి ఉన్నది. మన వాళ్ళు ఏం చెప్తారు శాస్త్రకారులందరూ? శక్తం పదం అని చెప్తారు. పదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఏ అర్థాన్ని చెప్పడానికి ఏ పదానికి శక్తి ఉన్నదో అది తచ్చక్తి విశిష్టం. మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గద అని అనగానే ఒక అర్థం వచ్చేసింది, అంటే గద అనే శబ్దానికి ఆ శక్తి ఉన్నది. అలాగే హ్రీం అనే శబ్దానికి ఆ శక్తి ఉన్నది. అఖండమైన అమృత స్వరూపమైన అమ్మను గుర్తు చేసేటువంటి శక్తి, అమ్మని పొందింపజేసే శక్తి కూడా ఉంది. అందులో శక్తం పదం ఇది తల్లక్షణత్వాత్. పదానికి లక్షణం ఏమిటి? శక్తి కలిగి ఉండుటయే పదానికి లక్షణం. ఆయా సామర్థ్యం కలిగి ఉండాలి. తథా ప్రథమం వ్యాఖ్యానం. ఇదంతా కూడా మొట్టమొదలు మనం చేసేటువంటి వ్యాఖ్యానం. మరొక వ్యాఖ్యానం ఉన్నది. వ్యాఖ్యానం అంటే వి అంటే విశేషేణ, ఆ అంటే సమంతత 4 ప్రక్కల నుంచి విచారించి, ఖ్యా అంటే ప్రకటనం చేసేది, ఖ్యా ప్రకథనే స్పష్టంగా చెప్పడానికి. వి ప్లస్ ఆ ప్లస్ ఖ్యా, ఈ 3 ఖ్యా అనేది ధాతువు, ఈ మూడింటిని కలిపితేనే వ్యాఖ్యానం అవుతుంది. అందులో విశేషత అథవా విస్తరత సర్వాత్మన అర్థస్య వర్ణనం వ్యాఖ్యానం. ఇది తస్యోపవ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే అర్థం ఇలా చెప్పండి. అందువల్ల ఈ రకంగా ఒక వ్యాఖ్యానం, ప్రథమ వ్యాఖ్యానం. ఇక మరొక వ్యాఖ్యానం వీరు శాక్తేయ సంప్రదాయంలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏమని? హకారము రేఫ ఈకారం అని చదవాలి. హకార రేఫేకార ఉంది కదా, రేఫేకార అంటే రేఫ ప్లస్ ఈకార, అది రేఫేకార అయితే అది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవస్తుంది. ఆయన శ్రీధర స్వామి ఒక చోట అన్నారు, మాధవో మాధవశ్చైవ మాధవో మాధవ అన్నట్టు. మాధవో మాధవ అంటే ఏమిటంటే అర్థం? మాధవ ఉమాధవ అని అర్థం. మాధవ ప్లస్ ఉమాధవ, మాధవో మాధవ అంటే మాయాధవ. మా అంటే లక్ష్మి, మా కమలాశ్రీ హరిప్రియాంగ, మా అంటే లక్ష్మి, ధవ అంటే పతి. మాధవుడు ఉమాధవుడు, మాధవో మాధవావేతవు. మాధవో మాధవ అంటే మాధవ మాధవశ్చ ఉమాధవశ్చ మాధవో మాధవౌ అంటే. అందులో అట్లాగే ఇక్కడ హకార రేఫ ఈకార అనుస్వార అంటే 4 వర్ణాలు ఉన్నాయి. రా అనేదానికి కార అనే ప్రత్యయం ఎప్పుడు చేర్చకూడదు. కకారం ఉంటాం, అకారం ఉంటాం, ఇకారం ఉంటాం, అన్నిటికీ కార అని చేరుస్తూ ఉంటాం.
కానీ రా అనేదాకా మాత్రం కారాన్ని చేర్చకూడదు. దానికి ఏఫ అని చేర్చాలి, రేఫ అని అనాలి, రకారం అని అనకూడదు, తప్పది. అందువల్ల హకార రేఫ ఈకార అనుస్వారాణం 4 కదా ఉన్నాయి హ్రీంకారంలో. ఈ వర్ణములు సమష్టిగా సముదాయాత్మకములై వర్ణ సముదాయ పదం అని కూడా ఒక పద లక్షణం ఉంది. అనేక వర్ణములు నిజంగా హ్రీం అనేది ఒక పదమా? ఎందుకంటే పదంలో అనేక వర్ణాలు కలవాలి కదండి. హ్రీం అనే దాంట్లో ఇప్పుడు మామూలుగా మనకి రామ, కృష్ణ, గోవింద, ముకుంద అన్నప్పుడు అనేక వర్ణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు హ్రీం క్రీం దీనికి అర్థం ఏం చెప్తాడు మనం? ఎందుకంటే ఇక్కడ వర్ణాలు ఎక్కువే కలవలేదు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే ఇది కూడా పదమే, వర్ణాలు కలిసినాయిగా. హకారం, రేఫ, ఈకారం, అనుస్వారం ఇన్ని వర్ణాలు కలిస్తే పదం ఎందుకు కాదు? అందువల్ల పద సముదాయాత్మకత్వాత్ వర్ణ సముదాయ పదం ఇత్యపి పదలక్షణవత్వం అస్య ఘటతే. ఈ రకంగా కూడా పదం అని చెప్పచ్చు. ఇక్కడ హకార, రేఫ, ఈకార, అనుస్వారాలు 4 ఉన్నాయి కదండి. ఈ 4 ఏం చేస్తున్నాయి అంటే, దీని గురించి ఎక్కడైనా మాట్లాడతారు ఆచార్యులు, ఓంకారాన్ని గుర్తు చేస్తున్నాయి. ఓంకారంలో కూడా మనకేమున్నాయి? మనకు అచ్చుల్లో 2 విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు హల్ అక్షరాలన్నీ కూడా సంయుక్తాక్షరాలే ఉంటాయి. కా ఆ కలిపితేనే కా అవుతుంది, ఆ కలిపితే కా కాదండి, కు అవుతుంది. అలాగే కా ఈ కలిపితే కీ అవుతుంది, కా ఊ కలిపితే కు అవుతుంది. అవన్నీ సంయుక్తాక్షరాలు. కానీ అచ్చులన్నీ స్వతంత్రములని చెప్తారు, కానీ స్వతంత్ర అచ్చులు అన్నీ కావు. ఆ ఈ ఊ రు లు వరకే ఇది స్వతంత్ర అక్షరాలు. ఏ ఓ ఐ ఔ ఈ 4 మళ్ళా కలిస్తేనే అక్షరాలు. ఆ ఈ ఆ ఊ అవి కలిస్తేనే టైత్. అందువల్ల ఇవన్నీ అచ్చుల్లోనే సంయుక్తాక్షరం అన్నమాట. ఇప్పుడు ఓంలో ఏమున్నది? ఆ ఉన్నది, ఊ ఉన్నది, ఆ ఊ కలిపి ఓ అయింది, తర్వాత మా ఉన్నది, ఓం, తర్వాత అనుస్వారం ఉంది. 4 ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ఈ మొదటి 3 ఏం చేస్తాయి? జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, సుషుప్త్యవస్థను తెలుపుతాయి. 4వది అవస్థారహితుడైనటువంటి శుద్ధమైన ఆత్మను తెలుపుతాయి. అలాగే ఈ 3 సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని తెలుపుతాయి. నిర్గుణమైన పరమాత్మను 4వది తెలుపుతుంది. అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్ని 3 తెలుపుతాయి. కాలాతీతుడైనటువంటి పరమాత్మను 4వది తెలుపుతుంది. ఈ రకంగా మనం 3 చెప్పుకుంటూ పోతూ ఉంటే అది తురీయమైనటువంటి స్థితి 4వది. అలాగే హ్రీంకారంలో కూడా హకార, రేఫ, ఈకారములు 3 ఈ పని చేస్తాయి. అనుస్వారం మాత్రం బిందువు. అందువల్లనే అమ్మవారి బిందువులో వెళ్ళి కూర్చుంటుంది. త్రికోణంలో కూర్చోదు, అష్టకోణంలో కూర్చోదు, ఎక్కడా కూర్చోదు, బిందువులో కూర్చుంటుంది. ఆ బిందువే ఇప్పుడు మనకి ముఖ్యమైనది. ఆ బిందువుని తృప్తిపరచాలి మనం. బిందు తర్పణ సంతుష్ట. ఆమె బిందు తర్పణ సంతుష్ట అంటే ఆ బిందువుని ఓ అనే వాటిలలో ఆ బిందువుని తృప్తిపరిచినట్టయితే, అట్లాగే హ్రీం ఎక్కడైనా హ్రీం హ్రీం అట్లా అనేసేయకూడదు. ఆ బిందువుని తృప్తిపరిచినట్లయితే ఆమె సంతోషపడుతుంది. ఆమె బిందువు అనేదానికి మనకు వాళ్ళు చెప్తారు కేంద్రం అంటే లక్ష్యస్థానం. ఏమండి ఇక్కడ ఏమిటి బిందువు ఏమిటంటారు? ఇక్కడ ఏ విషయాలు మీరు మాట్లాడబోతున్నారో నేను ఈ 4 బిందువుల మీద మాట్లాడుతున్నాను అంటారు. అంటే 4 ముఖ్య స్థానాలు అని అర్థం. అమ్మవారు మొత్తం ప్రపంచానికి బిందు స్థానం. అమ్మవారు బైందవశ్రీ అమ్మవారు బిందువులో ఉండేది. అందువల్ల ఇక్కడ వర్ణ సముదాయ పదం అనే లక్షణం కూడా కడుతుంది. ఇక పురశ్చర్యావతాం. ఇప్పుడు ఎవరైతే మంత్రాన్ని తిరిగి రిపీట్ చేస్తూ ఉంటారో దానికి పురశ్చరణం అని పేరు. అమ్మవారికి ముందుగా కూర్చుని అమ్మవారి మంత్రాన్ని, అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని
తిప్పుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. దానికి పురశ్చరణం అని పేరు. పురశ్చర్యావత స్వదేవతా సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాద్ ద్వితీయ వ్యాఖ్యానం తథాకృతం. ఆ పురశ్చరణ చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, లోకంలో ఎవడైనా సరే దేన్ని తలుచుకుంటే అది వాడి కళ్ళ ముందర వచ్చి నిలబడుతుంది. ఇది నియమం. మీరు ఏదో ఒకటి తలుచుకుంటూనే ఉండండి. ఎక్కడో చప్పుడేందండి, ఆయన శబ్దం వినిపించిందండి, ఎందుకంటే వీళ్ళు దాన్నే తలుచుకుంటున్నారు. నిరంతరం దేన్నైతే తలుచుకుంటారో వస్తూ ఉంటుంది. నిరంతరం తలుచుకుంటే అవే వస్తుంటాయి. అందువల్ల చాలా భయంకరమైనటువంటి చిత్రములను చూడవద్దంటారు. ఎందుకంటే అది చూసిన తర్వాత మనస్సులోంచి ఆ భయం పోదు. రాత్రి స్వప్నంలో కూడా అవే వస్తాయి. చక్కటి విషయమును తలుచుకుంటే వచ్చినా కూడా మనకేం నష్టం లేదు. ఎవరైతే పురశ్చర్య చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమ్మ కళ్ళకి ముందర కనిపిస్తుందంటే అర్థం నిజానికి అమ్మకి రూపం ఉందే ఏమిటి? నా సందృశే తిష్టతి రూపమస్య. అమ్మకి రూపం లేదు. రూపం లేని అమ్మ ఇలా కనిపిస్తుంది అంటే వీడికి తలుచుకుని అరుణా కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశపుష్పబాణ చాపహస్త అనేటువంటి దాన్ని మళ్ళా వాడు తలుచుకుంటూనే ఉంటే అదే రకంగా కనిపిస్తుంది. అదే అమ్మ కనిపించిందండి. ఆ గులాకి దగదగలాడిపోతుందండి చెప్తారు. ఆ చేతులకు పెట్టుకున్నవన్నీ వేళ్ళకి ఎటువంటి ఉంగరాలు పెట్టుకుంది, అంధకారం అంతా పోతున్నది. చాలా వెలుగుగా ఉన్నది. పక్కన సరస్వతమ్మ వంగి ఉన్నది. వీళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేన్నైతే తలుచుకున్నారో అదే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. మనస్సులో ఏది తలుచుకున్నారో అది వస్తుంది. అందువల్ల పురశ్చర్యావత స్వదేవత సాక్షాత్కార ద్వారా ఆ సాక్షాత్కారమైన కావడం వలన ఆ సాక్షాత్కారం అయితేనే చాలా సకల పురుషార్థాలు సిద్ధమవుతాయి. ఎప్పుడు కళ్ళు మూచినా అమ్మే, కళ్ళు తెరిచినా అమ్మే. యత్రైవ మనోమదీయం తత్రైవ పదద్వయంతే. మా ఎక్కడెక్కడ నా మనస్సు వెళ్తుందో తత్రైవ తవ స్వరూపం, అక్కడే నీ స్వరూపం వచ్చి ఆగాలి. నీ మనస్సు అటు వెళ్ళిందిరా, నువ్వు నా మీద ఆక్షేపం చెప్పకూడదు. అటు వెళ్తే నీవు ఎక్కడ లేవు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్ని చోట్ల ఉన్నావు కదా. నా మనస్సు ఇప్పుడు అటుపక్కకి వెళ్ళింది, అక్కడే నిల్చో నువ్వు. అక్కడికి వెళ్తున్నా ఏమీ కనిపించింది, ఇటు వెళ్ళినా ఏమీ కనిపించింది. అందువల్ల యత్రైవ మనోమదీయం తత్రైవ తవ స్వరూపం. మళ్ళా యత్రైవ మనోమదీయం. అట్లాగే నా దృష్టి ఎక్కడికి వెళ్తుందో యత్రైవ దృశిర్మదీయ తత్రైవ పదద్వయంతే. నీ చరణారవిందులు రెండు అక్కడే ఉండాలి, దాన్నే చూస్తూ ఉండాలి. నీవు ఎటు కదలవద్దని నన్ను శాసించడం కంటే నేను వెళ్ళే ప్రతి చోట ముందుగా నువ్వు నిల్చోవడం ఎంత బాగా ఉంటుంది చెప్పు. ఇది బాగా ఉంటుంది. అందులో నన్ను శాసించడం కంటే ఇలా చేయ. అతః స్వదేవతా సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాత్. ఈ సకల పురుషార్థ ప్రాపకత్వాద్ అనే దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. సకల పురుషార్థాలు అంటే మనమేమనుకుంటాం, ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేస్తాయి, పిల్లలు కావాలంటే పిల్లలు వచ్చేస్తారు, పెళ్ళిళ్ళు కావాలంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు వస్తాయి అని అంటారు. ఇవి కాదు. ఎందువల్ల కాదంటే ఇవన్నీ వికల పురుషార్థాలు. ఇది సకల పురుషార్థం కాదు. వికలం. ఇల్లు ఉంటే శాంతి లేదు, పిల్లవాడు ఉంటే వాడికి మన మీద ప్రేమ లేదు, చదువు ఉంటే వినయం లేదు, డబ్బు ఉంటే తెగ అహంకారం. ఏం చేస్తావు? ఇవాళ డబ్బు ఉన్న పిల్లని చూద్దామని పోతే అది మనం చూడదు. ఏమన్నా అందుకోసం డబ్బులు లేకుండా ఉంటారా పిల్లల్ని? అంటే ఏ లోకంలో ఎక్కడ ఎన్ని పురుషార్థాలన్నా అవన్నీ వికలములు తప్ప సకలంగా.
సకల పురుషార్థం అనే దానికి సకలం అనే పురుషార్థం ఏమిటి అంటే మోక్షం ఒకటి. దీన్ని శృతి చెప్పింది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమేంద్యోవన్ సోష్ణితే సర్వాన్ కామాన్ సహ. అందువల్ల సమస్త కామాల్ని సకల కామాన్ని వాడు పొందుతాడు అంటే మోక్షాన్ని పొందాడు. బ్రహ్మ విదాపనది పరం అని చెప్పి వ్యాఖ్యానం. ఇక్కడ సకలం అనే దాని అర్థం ఇది అది 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 అట్లా అర్థం కాదు. సకలం అనే పురుషార్థం మోక్ష పురుషార్థం. దేన్ని పొందితే ఏది పొందతగినది ఒకటి మిగలనే మిగలదో, ఎన్ని పొందినా ఏదో ఒకటి ఇంకా ఉంటూనే ఉంటుంది. ఏదో మనవాడు చెప్తారు తిన్నమ్మకే తీపి కన్నమ్మకే వాపిరి అని. ఎంతమంది పుట్టినా ఇంకో నలుగురు పుడితే బాగా ఉండదు, ఎన్ని ఉన్నప్పటికీ ఇంకో 4 ఉంటే బాగా ఉండదు. కానీ మోక్షం అనేది వచ్చిన తర్వాత సర్వవ్యాపకుడై తాను కూర్చున్నప్పుడు ఇది కావాలి అది కావాలనే మాట లేదు. అక్కడ పురుషార్థం సాకల్యాన్ని పొందుతుంది. అక్కడ అది సకల పురుషార్థం. అందువల్ల ఇటువంటి సాక్షాత్కారం ఏదైతే ఉందో అది సకల పురుషార్థ ప్రాపకత్వాత్. ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఈ సాక్షాత్కారం అనేది యథార్థ జ్ఞానమా భ్రమజ్ఞానమా? అమ్మవారి సాక్షాత్కారం యథార్థ జ్ఞానమా అయథార్థ జ్ఞానమా? ఎందువల్లంటే అమ్మవారికి ఒక రూపం ఉండి ఉన్నట్లయితే మనం చూసే అమ్మవారు చక్కగా అమ్మవారికి పక్కన ఒక సింహాసనం చూస్తున్నాం, ఆ పక్కన లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నాం. అంటే ఈ శరీరం యొక్క అంతాన్ని మనం చూస్తున్నాం. మనం చాలాసార్లు చదివాం ఈవిడ అనంత అని. ఈవిడికి ఎక్కడా అంతం లేదని చెప్పి మరి మనం చూసేది విడిగా ఉన్నది. మరి ఇప్పుడు మనం చూసేది వాస్తవమా, ఇక్కడ చదివేది వాస్తవమా? ఇప్పుడు ఇది యథార్థ జ్ఞానమా అయథార్థ జ్ఞానమా? ఈ ప్రశ్న ఎందువల్ల అడుగుతున్నాడు? అయథార్థ జ్ఞానం అయినట్లయితే దీనివల్ల పొందేటువంటి ఫలములు కూడా అయథార్థమైతే కదండి. ఎవడో ఒకడు స్వప్నంలో మహారాజాధిరాజు అయినట్టు తను తాను చూసుకున్నాడు. తానేదో పెద్ద మహారాజ్యంలో సింహాసనంలో కూర్చున్నాడు. చాలామంది మంత్రులందరూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. ఎంతోమంది బంది మాగధులు స్తోత్రములు చేస్తున్నారు. ఎంతోమంది సేవకులు పాదసేవ చేస్తున్నారు, వింజామనములు వేస్తున్నారు. ఎంతోమంది ప్రజలు వచ్చి వారి వారి కష్టాలని వారి వారి సుఖాలని నివేదిస్తున్నారు. ఇదంతా స్వప్నంలో చూశాడు. తెల్లవారుసాములు లేస్తే సింహాసనం తీసుకురా అనగలడా? చూసింది అయథార్థం. వీడు గుడిసేదో, వీడు మట్టి లేదో, వీడి బురదలు లేదో, వీడిది ఆ రాజరికానికి దీనికి ఏమి సంబంధం లేదు. అలాగే మనం కూడా అమ్మను తలుచుకొని అమ్మను చూసాం. చూస్తే ఇది యథార్థ జ్ఞానం అయితే కాదు. కాకపోయిన తర్వాత ఫలం మాత్రం ఎలా వస్తుంది అని కూడా ఒక ప్రశ్న ఇక్కడ ఉంది. ఎందువలంటే పురశ్చర్యావతాం స్వదేవతా సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాత్ అన్నారే. ఇక్కడ అభిప్రాయం ఏంటి? అయథార్థ జ్ఞానం అంటే భ్రమజ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. భ్రమజ్ఞానం 2 రకాలు. సంవాది భ్రమ, విసంవాది భ్రమ అని. సంవాది భ్రమ, విసంవాది భ్రమ. ఇప్పుడు భ్రమ అనే శబ్దానికి అర్థం ఏంటి? ఎక్కడ ఏ వస్తువు లేదో ఆ వస్తువుని అక్కడ చూచుట. ఇదే కదా భ్రమ అంటే. సర్పం ఎందు రజ్జు ఎందు సర్పాన్ని చూస్తే భ్రమ అని చెప్పాం కదా. గాయ చెప్ప ఎందు వెండిని చూస్తే భ్రమ అని చెప్పాం. వెండి మీద వెండిని చూస్తే భ్రమను మనం చెప్పలేదు. లేని చోట ఉన్నదిగా చూస్తే భ్రమ, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరో ఒక ఆయన్ని కొంచెం దూరంగా చూసిన వెంటనే మా పెద్దన్నయ్య ఇచ్చాడండి అని అనుకుంటారు మనసులో. కానీ నిజంగా ఆయన కాదు.
ఆయనలాగా ఒడ్డు పొడుగ్గా ఏదో ఉన్నాడు ఆయన. ఇంతలో ఎదిరిచ్చగా కొద్దిసేపట్లో ఆయన కూడా వచ్చాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? మనం అనుకున్నది భ్రమ ప్రమాణం మనకు తెలియకుండా ఉంది. నిజానికి భ్రమే అది, కానీ అది సఫలం కూడా అయింది. దీనికి ఉదాహరణ విద్యారణ్య స్వాములు పంచదశిలో ఏమిచ్చారంటే, 2 కుండల్లో 2 సామాన్లు ఉన్నాయి. ఒక దాంట్లో దీపం వెలిగించి పెట్టారు. ఆ కుండకి చిల్లులు పెట్టారు. ఎందుకంటే కొంత గాలి వెళ్ళాలి, ఎక్కువ గాలి వెళ్ళకూడదు. ఆ దీపం వెలుగుతూనే ఉండాలి అని ఆ చిల్లు కుండలో దీపం వెలిగించి పెట్టారు. దాని ప్రక్కన మరొక కుండ ఉంది, అది కూడా దీపం వెలిగించే కుండే ఒకసారి. కానీ ఇవాళ 2 దీపాలు వెలిగించలేదు. దానిలో ఏం చేశారంటే, ఈ ఇంటి వాళ్ళు ఆమెకు ఉండేటువంటి చక్కటి మకరకంఠి అని ఒక ఆభూషణం ఉంటుంది. దానిలో చాలా పెద్ద పెద్ద రూబీలు, వేరే వేరే అనేక రత్నాలు వేసి ఆ హారం ఉంది. ఈ హారం ఇవిడు పడుకుంటూ గుచ్చుకుంటుందని తీసి ఖాళీగా ఉన్న కొండలో వేసింది. దాని మీద మొదలుపెట్టింది. ఇప్పుడు ఎవడో వచ్చారు. వాడు చూస్తూ ఉంటే దీని చిల్లుల్లోంచి ప్రకాశం కనిపిస్తుంది. 2 కొండల్లోంచి కనిపిస్తుంది. వీళ్ళు ఈ ప్రకాశాన్ని చూచి ఈ 2 కూడా రత్నములు అని భ్రమపడ్డారు. నిజానికి 2 రత్నాలు కాదు. ఎందుకంటే వీళ్ళకి కనిపించేది రత్న ప్రభ కానీ రత్నం కాదు. రత్నం యొక్క ప్రకాశం చెల్లిలోంచి బయటికి కనిపిస్తుంది. అక్కడ దీప ప్రకాశం కనిపిస్తుంది. దీన్ని చూసి రత్నం అని అనుకున్నారు. రత్న ప్రభను చూసి రత్నం అనుకున్నారు. అక్కడికి వెళ్ళి ఒకడు తీసిన దాంట్లో ఒకడు ఫెయిల్ అయిపోయినాడు. దీపం ఉంది అక్కడ. ఇంకోటికి అద్భుతమైనటువంటి వస్తువు దొరికింది. ఇప్పుడు వీళ్ళది భ్రమ కాదా? భ్రమ అయినప్పటికీ వస్తువు దొరికింది. దీన్ని సంవాది భ్రమ అంటారు. అలా ఒక్కొక్కసారి దొరుకుతాయి. వీడు అనుకుండేది ఏదో అక్కడ లేని దాన్ని అనుకుంటాడు. కానీ అంటే ప్రభను చూసి అది రత్నం అని అనుకుంటే విషయమైతే దొరికింది. ప్రభ రత్నం కాదు అనే మాట వాస్తవం, కానీ విషయం దొరికిందే. అలాగే మనం పురశ్చర్య చేసేవాళ్ళకి అమ్మకు మనలాగా కాలు, కళ్ళు, ముక్కులు, చెవులు ఇత్యాది అంగములన్నీ మనం కల్పించుకున్నట్లుగా లేకపోయినప్పటికీ, ఆమె నిరవయవమైనప్పటికీ, అవయవరహితమైనప్పటికీ, ఆమె అఖండ వ్యాపకమైన తేజస్సు అయినప్పటికీ మనం దేనినో చూచి అమ్మ అని అనుకున్నందువలన సంవాది భ్రమ వలన పురుషార్థాలన్నీ సిద్ధిస్తాయి, మోక్షం కూడా కలుగుతుంది. కొంతమంది ఏం చెప్తారు, ఈ సాక్షాత్కారం వల్ల ఏం దొరకదు. అలా కాదు. ఆచార్యుల వారిది ఇక ప్రమాణం. పురశ్చర్యావతాం, పురశ్చరణ చేసే వారికి స్వదేవతా సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాత్ అనే పంతే మనకి ఆధారం. ఆచార్యులు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం తప్ప మరొకటి ఉండదు. ఎందుకంటే ఆచార్యులు వారు ఆయన ఏదో కేరళ మనిషిగా రాలేదు. ఆయన సాక్షాత్ కైలాసవాసి దక్షిణామూర్తి. ఆయన ఏదో ఒక వ్యక్తి కాదు ఆయన. అందువల్ల ఆయన చూసి చెప్పాడంటే ఇక్కడ అర్థం. దీనికి చాలా ప్రమాణాలు పుష్టం ఉన్నాయి. విసంవాది భ్రమం, సంవాది భ్రమం అని భ్రమల్లో 2 రకాలు ఉన్నాయి. ఈ భ్రమల్లో 2 రకాలతో మనం ఒక్కొక్కసారి భ్రమ పడతాం. భ్రమ పడ్డప్పటికీ ఆ భ్రమ కూడా ఈశ్వరుడు ఒకసారి భ్రమను కూడా భ్రమ చేసేస్తాడు. ఆయన తలుచుకుంటే కర్తం అకర్తం అన్యథా కర్తం సమర్థుడు. ఆయన ఏం కావాలంటే అది చేయగలడు. మనం భ్రమగా చూసిన దాన్ని భ్రమ చేయగలడు, భ్రమగా చూసిన దాన్ని భ్రమ చేయగలడు. ఆయనకి సర్వసమర్థుడైన వాడు. ఆయన ఏం చేయదలుచుకున్నాడో మనకి తెలియదు. ఆయన్ని ఆశ్రయించడం వరకే మన వంతు. ఏం చేయదలుచుకుంటే ఆయన. అందువల్లనే
నీళ్ల ముంచినా పాల ముంచినా నీవే గతి. పాతయవా పాతాలే స్థాపయవా సకల భువన సామ్రాజ్యే మాతస్తవ పద కమలం నాహం ముంచామి నైవ ముంచామి నేను వదిలే పని లేదు. నువ్వు నన్ను పాతాడానికి తప్పితే నష్టమేంటి? అమ్మ తొక్కి ఇక్కడికి వచ్చారు, సంతోషపడతాను. స్థాపయవా సకల భువన సామ్రాజ్యే, అప్పుడు కూడా నా గొప్పే లేదు, నువ్వేదో కూర్చోబెట్టావు. నివేశిత నిజాశ్రిత రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే కదా అమ్మకి పేరు. రాజపీఠమందు నిజాశ్రితుల్ని ఆమె కూర్చోబెడుతుంది. ఇప్పుడు ఇవాళ ఎవరిని మంత్రి చేయాలి, ఎవరిని దేనికి మంత్రి చేయాలి అంటే భయపడుతున్నారు. వీడి మంత్రి చేస్తే వాడే ఉంటాడు, వాడు చేస్తే వీడే ఉంటాడు భయం. అమ్మకి అటువంటి భయాలు లేవు. వాడు ఉండపించేరే ఇవాళ నుంచి ఇంద్రులా కూర్చోరా అంటే కూర్చోవాల్సిందే. నువ్వు వరుణుల్లాగా ఉండరా, నీకు ఆధిపత్యం ఇస్తున్నా అంటే ఆధిపత్యం. ఆమె ఏది అనౌన్స్ చేస్తే అది అంతే. ఏమిటండి అడిగేవాడెవడు? రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఆమె కృప అలా విరాజిల్లుతూ ఉంటుంది. రాజపీఠ నివేశిత అంటే వాడేమి బలంతో లేడు. నివేశిత అనే పదం నిజత్వం అంటే వాడు నివిష్ఠుడు కాదు. వాడంతా వాడు వచ్చి వాడి సుసామర్థ్యంతో వాడు కూర్చోలేదు. ఈమె ఎక్కించింది కూర్చోరా అంటే కూర్చోడు. నివేశిత నిజాశ్రిత, ఇది అమ్మాయి గొప్ప. అందువల్ల భ్రమ అనే మాత్రంతో, అందువల్లనే వైయాకరణులు అందరూ కూడా ఒక సిద్ధాంతం ఏం చెప్పారంటే, వాక్యపదీయం అనే గ్రంథంలో, హరికారికలని వాక్యపదీయులు చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి. దాంట్లో అసత్యే వర్త్మని స్థిత్వా తతః సత్యం సమీహతే. అసత్యమైన మార్గంలో నిలబడి సత్యాన్ని పొందాలి అని అన్నారు. సత్యాన్ని పొందడానికి సత్యమైన మార్గం రాదు. అసత్యమైన మార్గంలో ఉంటూనే సత్య మార్గాన్ని పొందాలి. దీనికి చాలా దృష్టాంతాలు. శంకర భగవత్పాదులు ఈ విషయం మీద ఏమంటే అద్వైతం అనేది మీరేదో విచారం చేస్తున్నారు, ఈ విచారం సత్యం అంటారా? బ్రహ్మభిన్నం సర్వమే మీకు మిథ్య అయినప్పుడు విచారం మాత్రం బ్రహ్మభిన్నం కదా. మరి అసత్యమైన మిథ్యాభూతమైన విచారంతో బ్రహ్మని ఎలా పొందుతారు మీరు అన్నప్పుడు ఆయన వైయాకరణుని నైయాయిని అందరినీ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ చెప్పనవయ్యా, వాళ్ళందరూ ఏం చెప్తారో చెప్పను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ రామశబ్దాన్ని తయారు చేయప్పుడు రామశబ్దం అనేది సత్యం వాళ్ళకి. కానీ రము క్రీడాయాన్ ధాతు రమ్ అని ఉంది. దీనికి ఇది ఒక ప్రత్యయం వేయాలి, దాని తర్వాత సుప్రత్యయం తీసుకురావాలి. ఇదంతా నిజమా? ఇదంతా కల్పన. ఇదంతా ప్రకృతి ప్రత్యయాలు కల్పన. మరి కల్పన అంతా వాస్తవికం కాదు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు శాస్త్రం, నకేవల ప్రకృతి ప్రయోక్తవ్య నాభిష ప్రత్యయ. కేవలం ప్రకృతిని కేవలం ప్రత్యయాన్ని ఉచ్చరించకూడదు, రెంటిని కలిపి ఉచ్చరించాలి. రామః అని అంటేనే సుశబ్దం, అప్పుడే వాడికి మంచి కలుగుతుంది. అపశబ్దాన్ని ప్రయోగించేత అపశబ్దాన్ని ప్రయోగించకూడదు. కానీ వాళ్ళు కూడా రామాసు, ఈ రామాసు ఏమిటండి? ఎవరో సుశబ్దమా? అలా చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుందండి? రామా ఔ, రామా షస్, రామా నే చెప్పాలి కదా వాడికి తెలియజేయడం కోసం అబద్ధమైన మార్గాన్ని కూడా చెప్పి తర్వాత రామాంగే అనిపించి అప్పుడు రామాయ అనిపించాలి. అందులో అసత్యే వర్త్మని స్థిత్వా తతఃసత్యం సమీహతే అనే విషయం అందరూ ఒప్పుకున్నారు. ఈనాడు మన చేతుల్లో వచ్చేటువంటి 100 రూపాయల నోట్లు ఉన్నాయి. నిజంగా అదే డబ్బు, అది 100 రూపాయలకు సమమైనటువంటిది అని వాళ్ళు సర్టిఫై చేశారు. కానీ ఇదేమీ 100 రూపాయలు కాదు. కానీ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, అది 100 రూపాయలు. ఈ నోటుని ఇస్తే వాడు హస్తాక్షరం చేసింది ఏమిటంటే, ఈ నోటుని ఎక్కడైనా ఇస్తే నీకు 100 రూపాయలకి తుల్యమైనటువంటి డబ్బు కానీ వస్తువులు కానీ దొరుకుతాయి. ఇదే 100 రూపాయలు కాదు. కానీ మనం ఇదే భ్రమలో పడుతున్నాం, ఇదే 100 రూపాయలు. ఇది కూడా అసత్యమే కదా. ఈ రకంగా మనకి ఉండే లిపులన్నీ అసత్యమే. ఇప్పుడు మనం ఇవాళ అకారం అని మనం రాస్తున్నాం.
ఈ ఆ అని రాసేది మన పక్క ఊరు వాడు అలా రాయడు. కర్ణాటక వాడు అలా రాస్తాడా, కేరళ వాడు అలా రాస్తాడా, తమిళనాడు వాడు అలా రాస్తాడా, మరాఠీ వాడు అలా రాస్తాడా, ఒడిశా వాడు అలా రాస్తాడా, వాళ్ళు ఏదో రాసుకుంటారు. కానీ వాళ్ళు దాన్ని చూపించి ఇది ఆ అని అంటారు, మనం ఇది చూపించి ఆ అంటాం. ఏమంటే సత్యం అనేవి ఎన్ని ఉంటాయి? ఆ 100 ఆలు ఉంటాయా ఏంటి? ఆ అనేది ధ్వని, అది ఆ సౌండ్, అది ఒకటే ఉంటుంది. మరి ఇన్ని లిపులు ఏమిటన్నారు? ఈ స్క్రిప్ట్ అంతా కేవలం వాడు గుర్తించడానికి కోడ్, మనందరం గుర్తించడానికి ఇది కోడు, అక్కడ వాళ్ళు గుర్తించడానికి వాళ్ళకు కోడు. అంటే ఇదేమీ లేదు అసలు, ఇది అకారం కాదు, ఇకారం కాదు, ఏం కాదు. అంటే ఇవన్నీ కూడా అసత్యములై కూడా మనకి సత్యాన్ని తెలియజేస్తున్నాయి కదా. అలాగే అమ్మ పురశ్చరణం చేసే వాళ్ళకి అమ్మ అబద్ధంగా తెలిసినప్పటికీ అది సంవాది భ్రమయ్యి నిశ్చితంగా మోక్షాన్ని ఇచ్చి తీరుతుంది. అందులో వారు 24 గంటలు అమ్మని ధ్యానిస్తూ ఆ అమ్మ స్వరూపం నా కళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంది అని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా తలుచుకుంటూ ఉంటే కొన్ని రోజులకి అమ్మల గజ్జల ధ్వని వినిపిస్తుంది, అమ్మల కంకణాల కింకిణి రవం వినిపిస్తుంది, అమ్మ మాట్లాడిన మాటలు ఎక్కడో వినిపిస్తాయి. అలా అమ్మ రూపం కూడా కనిపిస్తుంది. అన్నీ జరుగుతాయి. ఏది జరిగినప్పటికీ మనం ధన్యులమే. కానీ తదేక దృష్టిలో ఉండాలి. పురశ్చర్యనం అంటే రోజుకి నేను గంట సేపు పురశ్చర్య చేస్తాను, దాని తర్వాత టీవీ ముందు కూర్చుంటాను, ఇది కాదు పురశ్చర్య. కూర్చున్నా నించున్నా వేదంలో ఒక చోట చెప్పింది, భ్రజన్ తిష్టన్ ఆసీన శయాన అరణ్యే గ్రామేవా. ఎక్కడైనా వెళ్ళి అందులో పడుకునైనా చెయ్యి, నించునైనా చెయ్యి, పరిగెడుతూనైనా చెయ్యి, కూర్చునైనా చెయ్యి, ఒంగునైనా చెయ్యి, ఎప్పుడూ అదే దృష్టి. తన్మనస్కాహ, ఆ మనస్సు అక్కడే ఉండాలి. ఏదైనా చేస్తూ ఉంటుంది. శరీరం ఏదైనా చేస్తూ ఉండని, శరీరం ఏం చేస్తుందని నీకు ఉద్దేశం, మనస్సు అక్కడ ఉందా లేదా అనేదే విషయం. శరీరం అది ఏదో కాసేపు కావాలంటే కదా, పడుకుంటుంది, నించుంటుంది, లేస్తుంది, గంతులేస్తుంది, ఏదో చేస్తుంది, దాంతో నీకేమీ సంబంధం లేదు. తన్మనస్కుడిపై ఉండడమే. అలా ఉన్నట్లయితే అది సకల పురుషార్థ సిద్ధికి, మోక్షానికి ఇదే సిద్ధి. ఓం హ్రీంకార నిలయాయై నమః. ఓం హ్రీం పదప్రియాయై నమః. హ్రీం పదప్రియాయై నమః. హ్రీంకార బీజా నమః. పార్వతీపతయే. హర హర మహాదేవ్.